Hello students, welcome to online class subject Office Automation Tools, lecture number 7. Now the today's concept is different types of number formats in MS Excel. In MS Excel, it is possible to represent your numbers into different formats. MS Excel లో మీరు ఎంటర్ చేసే న్యూమరికల్ డేటాని వివిధ రకాలైన ఫార్మేట్లో రిప్రజెంట్ చేయవచ్చు. ఏ ఫార్మేట్లో రిప్రజెంట్ చేయొచ్చు అంటే ఫస్ట్ వన్ నెంబర్, కరెన్సీ, షార్ట్ డేట్, పర్సంటేజ్, ఫ్రాక్షన్, సైంటిఫిక్, టెక్స్ట్, లాంగ్ డేట్, టైం. సో ఇన్ని రకాలుగా మీరు మీ నెంబర్స్ని రిప్రజెంట్ చేయవచ్చు. ఓకే, ఒకసారి మనం ఎక్సెల్లోకి వెళ్ళి ఎగ్జాంపుల్ చెప్దాం. చూడండి. ఓకే, నేను ఇప్పుడు ఎక్సెల్లోకి వచ్చానండి. ఎక్సెల్లోకి వచ్చిన తర్వాత మన నెంబర్స్ని డిఫరెంట్ ఫార్మేట్స్లో కనుక రిప్రజెంట్ చేయాలి అంటే మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ హోమ్ ట్యాబ్ మీద క్లిక్ చేయాలి. హోమ్ ట్యాబ్ మీద క్లిక్ చేసిన తర్వాత నెంబర్ అనే గ్రూప్ ఉంటుందండి. నెంబర్ అనే గ్రూప్ మీద నెంబర్ అనే గ్రూప్లో ఇక్కడ నెంబర్ అని కనపడుతుంది కదండి, జస్ట్ నెంబర్ ఫార్మేట్ అని కనపడుతుంది కదా, ఇక్కడ క్లిక్ చేయండి. ఇక్కడ క్లిక్ చేస్తే మీకు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫార్మాట్స్ కనపడతాయి. ఓకే, నెంబర్, కరెన్సీ, అకౌంటింగ్, షార్ట్ డేట్, లాంగ్ డేట్, టైం, పర్సంటేజ్, ఫ్రాక్షన్, సైంటిఫిక్. These are all the different formats in different number formats in MS Excel. ఓకే, ఇప్పుడు ఒక్కొక్కటి మన ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. ఫస్ట్ నేను నెంబర్ ఎంటర్ చేస్తాను చూడండి. ఓకే, సో నేను ఒక నెంబర్ ఎంటర్ చేశానండి. జస్ట్ 1 2 3 4 5 ఎంటర్ చేశాను. ఇట్స్ నెంబర్. ఇప్పుడు ఈ నెంబర్ యొక్క ఫార్మేట్ మీరు చేంజ్ చేయాలంటే జస్ట్ ఇక్కడికి వచ్చి నెంబర్ మీద క్లిక్ చేయండి. ఓకే, సో నెంబర్ మీద క్లిక్ చేస్తే దీని ఫార్మేట్ ఎలా మారిందండి? 12345.00 కింద మారింది. సో ఎలా మారిందంటే మనం నెంబర్ ఫార్మేట్ని చేంజ్ చేసాం. సో నెంబర్ ఫార్మేట్ కనుక చేంజ్ చేయాలంటే సింపుల్గా మీరు షార్ట్ కట్కి ఏంటంటే నెంబర్ ఫార్మేట్ కనుక మార్చాలంటే హోమ్ ట్యాబ్లో నెంబర్ గ్రూప్లో జస్ట్ ఇక్కడికి వచ్చి ఈ పాయింట్ మీద కనుక క్లిక్ చేస్తే ఓకే, సో మీకు ఇలా డ్రాప్ డౌన్ లిస్ట్ వస్తుందండి. ఈ డ్రాప్ డౌన్ లిస్ట్లో మీరు నెంబర్ చూస్ చేసుకోవడం ద్వారా మనం ఎంటర్ చేసిన నెంబర్ యొక్క ఫార్మేట్ మార్చాం. చూడండి ఒకసారి, దీని ఫార్మేట్ నేను మళ్ళీ మారుతున్నాను. జనరల్లో పెట్టానండి. 1 2 3 4 5 ఉంది. ఇప్పుడు మనకి దీని ఫార్మేట్ కనుక మార్చాలి అంటే హోమ్ ట్యాబ్లో నెంబర్ గ్రూప్లో ఓకే, ఇక్కడ ఒక డ్రాప్ డౌన్ లిస్ట్ ఉంటుందండి. ఈ డ్రాప్ డౌన్ లిస్ట్లో మీరు ఏం చేయాలంటే జస్ట్ ఈ డ్రాప్ డౌన్ లిస్ట్ మీద క్లిక్ చేసి నెంబర్ని సెలెక్ట్ చేసుకోవడం ద్వారా మీకు ఫార్మేట్ అనేది చేంజ్ అయింది. ఎలా మారిందంటే 1 2 3 4 5 నుంచి 1 2 3 4 5.00 కింద మారింది. దీనికే మీకు షార్ట్ కట్ ఏంటంటే కంట్రోల్ బటన్ 1 నొక్కండి. సో కంట్రోల్ బటన్ 1 నొక్కితే మీకు ఆటోమేటిక్గా ఫార్మేట్ సెల్స్ అనే డైలాగ్ బాక్స్ వస్తుందండి. ఈ డైలాగ్ బాక్స్లో కూడా మీకు డిఫరెంట్ నెంబర్ ఫార్మేట్స్ కనపడుతూ ఉంటాయి. ఓకే, సో నెంబర్ ఉంది కదండి, సో నెంబర్ చూస్ చేసుకున్నాం కాబట్టి 1 2 3 4 5 ఎలా మారిందండి? 1 2 3 4 5.00 మారింది. ఒకవేళ అవసరం అయితే మీరు ఏం చేయొచ్చు అంటే ఇక్కడ యూజ్ సపరేటర్ అన్నది కదండి, అంటే మన నెంబర్స్ రాసేటప్పుడు మనం కామాలు పెడతాం కాబట్టి ఒకసారి ఈ కామాస్ మీరు టిక్ పెట్టారనుకోండి, టిక్ పెట్టి నాకు డెసిమల్ తర్వాత 3 ప్లేసులు కావాలంటే ఈ డెసిమల్ ప్లేసెస్ కూడా మీరు పెంచుకోవచ్చు. ఓకే, జస్ట్ 3 పెట్టి ఓకే కొట్టాను చూడండి. ఇప్పుడు ఈ నెంబర్ ఫార్మేట్ ఎలా మారిందండి? 1 2 3 4 5.00 కింద మారింది. ఓకే, డెసిమల్ తర్వాత మీరు ఎన్ని పాయింట్స్ కావాలంటే అన్ని పాయింట్స్ కింద రిప్రజెంట్ చేసుకోవచ్చు. అంటే డెసిమల్ తర్వాత ఇక్కడ 3 ఉన్నాయి. అవసరమైతే మీరు తగ్గించవచ్చు, డెసిమల్ ప్లేసెస్ పెంచవచ్చు. సో తగ్గించాలంటే మీకు ఆప్షన్ ఏంటంటే ఇక్కడ చూడండి, హోమ్ ట్యాబ్లో ఈ నెంబర్ గ్రూప్లోకి వెళ్ళి ఓకే, మళ్ళీ మీరు ఏం చేయొచ్చు అంటే కంట్రోల్ బటన్ 1 నొక్కి ఈ డెసిమల్ ప్లేసెస్ ఇలా పెంచుకుంటూ అయితే పెరుగుతాయండి. ఓకే, అదే ఇలా తగ్గించారనుకోండి డెసిమల్ ప్లేసెస్ అనేవి ఆటోమేటిక్గా తగ్గుతాయి. సో 3 డెసిమల్ ప్లేసెస్ నుంచి 2 డెసిమల్ ప్లేసెస్కి వచ్చాయి. సో ఎంత చేయట్లేదండి, సింపుల్గా మీరు హోమ్ ట్యాబ్లో ఈ నెంబర్ గ్రూప్లో ఓకే ఈ బటన్ ప్రెస్ చేస్తే మీకు డెసిమల్ ప్లేసెస్ పెరుగుతాయండి. అదే ఈ బటన్ కనుక మీరు ప్రెస్ చేస్తే డెసిమల్ ప్లేసెస్ అనేది తగ్గడం జరుగుతుందండి. ఓకే, ఫస్ట్ వన్ నెంబర్ ఫార్మేట్. నెక్స్ట్ చూడండి, సేమ్ నెంబర్ ఎంటర్ చేస్తున్నానండి. 1 2 3 4 5 ఎంటర్ చేశాను. నాకు ఇప్పుడు ఇదే నెంబరు నాకు ఎలా కావాలంటే ఓకే, ఈ నెంబర్ నాకు ఎలా కావాలంటే కరెన్సీ ఫార్మేట్లో రిప్రజెంట్ చేయాలి. నథింగ్, కరెన్సీ ఫార్మేట్ అంటే ఏం లేదండి, మనం నథింగ్ బట్ ఎక్కువ
ప్రపంచంలో ఎక్కువ అన్ని దేశాల్లో కూడా ఏ కరెన్సీ ఉంటుందంటే డాలర్ కరెన్సీ ఉంటుంది. ఓకే, సో కరెన్సీ రూపంలో కనుక మీరు రిప్రజెంట్ చేయాలి అంటే ఏం చేస్తారంటే జస్ట్ నెంబర్లోకి వెళ్ళి ఓకే మీరు కరెన్సీ పెట్టుకోండి. ఎప్పుడైతే కరెన్సీ పెట్టుకున్నారో ఆటోమేటిక్గా దాని ముందు డాలర్ సింబల్ అనేది యాడ్ అవ్వడం జరుగుతుందండి. $12345. ఓకే, ఒకవేళ మీరే ఇంకా ఏమైనా చేంజ్ చేయాలంటే జస్ట్ కంట్రోల్ బటన్ 1 ప్రెస్ చేయండి. 1 ప్రెస్ చేసిన తర్వాత మీకు డెసిమల్ ప్లేసెస్ నథింగ్ బట్ కామాస్ అక్కర్లేదు అనుకోండి, కామాస్ తీసేయచ్చు. ఓకే, నువ్వు చూడండి ఇప్పుడు డెసిమల్ ప్లేసెస్ ఎన్ని ఉన్నాయండి? 3 డెసిమల్ ప్లేసెస్ ఉన్నాయి. ఓకే, మీరు అవసరమైతే ఇక్కడ డిఫరెంట్ ఫార్మేట్స్ ఉంటాయండి కరెన్సీలో. ఓకే, చైనీస్ డాలర్, సింగపూర్ డాలర్ అండి, ఇంగ్లీషు, ఆస్ట్రేలియా డాలర్, కెనడా డాలర్. ఓకే, ఇలా డిఫరెంట్ ఫార్మేట్స్ ఉంటాయి. సో వేరే వేరే కరెన్సీలకి వేరే వేరే పేర్లు ఉంటాయి కాబట్టి నేను CHW పెట్టాను. చూడండి ఆటోమేటిక్గా ఇది ఎలా మారిందండి, CHW కింద మారింది. ఓకే, ఇప్పుడు మీరు అవసరమైతే రకరకాల కరెన్సీలో మనం మన డేటాని చేంజ్ చేసుకోవచ్చు. ఓకే, చూడండి ఒకసారి. జస్ట్ ఈ సింబల్ మార్చుకోవచ్చు అండి. సింబల్ చూడండి, డిఫరెంట్ సింబల్స్ అండి ఇవన్నీ కూడా. ఇదిగోండి ఇది ఎలా మారింది. సో ఇది కూడా మన ఫార్మేట్ అనమాట అండి, రూపీస్. ఓకే, ఇదే మీరు డాలర్ కింద మార్చాలంటే మళ్ళీ జస్ట్ నెంబర్ దగ్గరికి వెళ్ళి ఓకే సారీ కరెన్సీ కదండి, కరెన్సీ పెట్టుకొని మీరు ఏం చేస్తారంటే మీకు నచ్చిన అమెరికా కావాలంటే అమెరికాది ఉంటుంది, ఏది కావాలంటే అది. సో న్యూజిలాండ్ డాలర్ కావాలంటే న్యూజిలాండ్ డాలర్. సో ఆటోమేటిక్గా దీని సింబల్ మార్చి చూడండి, కర్సర్ ఇక్కడ ప్లేస్ చేయాలి. ఓకే, కర్సర్ ఇక్కడ ప్లేస్ చేసి ఓకే ఇవన్నీ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ సింబల్స్ అండి. మీకు నచ్చిన సింబల్ జస్ట్ మళ్ళీ డాలర్ సింబల్ కింద చేంజ్ అవుతుంది. సో కరెన్సీ ఫార్మేట్ అండి. నో కమింగ్ టు థర్డ్ వచ్చేటప్పటికి డేట్. ఇప్పుడు మనం ఏదైనా డేట్స్ కనుక ఎంటర్ చేయాల్సి వచ్చినప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం చేయాలంటే ఫార్మేట్ నెంబర్లో ఉందండి అక్కడ. మీరు నేను ఒక డేట్ ఎంటర్ చేస్తాను చూడండి. ఇవాళ డేట్ ఎంత అంటే 8/20/2020. ఓకే, సో నేను డేట్ ఎంటర్ చేశాను కానీ ఇది ఎలా వచ్చిందండి, నెంబర్స్ రూపంలోకి వచ్చింది. ఎందుకు వచ్చిందంటే మనం ఏదైనా డేట్స్ కనుక ఎంటర్ చేసేటప్పుడు ముందే ఫార్మేట్ సెట్ చేసుకోవాలి. సో ఫార్మేట్ సెట్ చేసుకోవాలి కాబట్టి ఏం చేస్తారంటే హోమ్ ట్యాబ్లో ఈ నెంబర్ గ్రూప్లో జస్ట్ డేట్ సెలెక్ట్ చేసుకోండి, డేట్. సో ఎప్పుడైతే డేట్ సెలెక్ట్ చేశానో నాకు డేట్ కింద మారింది 8/20/2020 కింద మారింది. ఓకే, నో చూడండి దీని షార్ట్ డేట్ అంటాం. అవసరమైతే మీరు ఈ నెంబర్ ఫార్మేట్ని కూడా చేంజ్ చేయొచ్చు. ఈ నెంబర్ ఫార్మేట్ని మీరు ఎలా కావాల్సి అలా చేంజ్ చేసుకోవచ్చు. ఒకసారి చూడండి. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే 8/20/2020 అని వచ్చింది కదండి. ఇదే డేట్ని అంటే ఇది ఏ ఫార్మేట్లో ఉందంటే DDMMYY ఫార్మేట్లో ఉంది. ఇప్పుడు నేను దీని యొక్క ఫార్మేట్ ఎంత మార్చాలంటే జస్ట్ ఇక్కడ కస్టమ్ దగ్గరికి రండి. కస్టమ్ దగ్గరికి వచ్చిన తర్వాత MDDYY ఉంది కదండి. ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే ఓకే సో జస్ట్ ఈ ఫార్మేట్ ఒకసారి సెలెక్ట్ చేసి చూడండి ఎలా వస్తుందో. ఎలా వచ్చిందండి, 20th August 2020 అని వచ్చింది. ఇప్పుడు కంట్రోల్ బటన్ 1 ప్రెస్ చేయండి. 1 ప్రెస్ చేసి మీరు ఏం చేస్తారంటే ఇక్కడ 2 M's ఉన్నాయి కదండి, జస్ట్ 4 Yలు ఎంటర్ చేయండి. ఓకే కొట్టండి. ఓకే, సో మనకి DDMMYY అంటే ఇప్పుడు నేను ఏం చేశానంటే నా డేట్ని ఎలా రిప్రజెంట్ చేశానండి, ఇందాక MMDDY రూపంలో ఉండేది, అలా ఉండే డేట్ని నేను DDMMYY కింద కన్వర్ట్ చేశాను. ఓకే, నెక్స్ట్ చూడండి లాంగ్ డేట్. 1 సెకండ్ నేను మళ్ళీ డేట్ ఎంటర్ చేస్తున్నానండి. సో డేట్ ఎంటర్ చేయాలంటే ఫస్ట్ మీరు ఫార్మేట్ సెట్ చేసుకోండి. ఓకే, చూడండి ఒకసారి డేట్ కింద సెట్ చేస్తున్నాను. సో డేట్ ఫార్మేట్ సెట్ చేయాలి కాబట్టి కంట్రోల్ బటన్ 1 డేట్ పెట్టుకుని ఓకే కొట్టండి. ఓకే, సో డేట్ పెట్టుకుని ఓకే కొట్టాను. సో నేను 1 సెకండ్ డేట్ ఎంటర్ చేస్తున్నాను, ఇవాళ డేట్. సో ఇవాళ డేట్ ఎంత అంటే 08/20 ఓకే 2020. అంటే ఇది ఏ ఫార్మేట్లో ఉందంటే ఓకే ఒకసారి చూడండి, ఇది ఏ ఫార్మేట్లో ఉందంటే
ఫస్ట్ మంత్ అండి, తర్వాత డేటు, తర్వాత ఇయర్ అండి. ఓకే, నేను ఇదే ఫార్మాట్ని లాంగ్ డేట్ కింద మారుస్తున్నాను చూడండి. ఎప్పుడైతే లాంగ్ డేట్ కింద మార్చానో ఇది ఎలా కన్వర్ట్ అయిందో చూడండి. ఎలా మారిందండి? డే చెప్తుంది, ఓకే, తర్వాత మంత్ చెప్తుంది, డేట్ చెప్తుంది, ఇయర్ చెప్తుంది. ఈ ఫార్మాట్ని లాంగ్ డేట్ అంటాం. ఓకే, సో లాంగ్ డేట్. కమింగ్ టు మనం ఏదైనా టైం కనుక ఎంటర్ చేయాల్సి వచ్చినప్పుడు, టైం అంటే డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేయాల్సి వచ్చినప్పుడు డేట్ పెట్టుకోండి. అలాగే టైమ్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేయాల్సి వచ్చినప్పుడు మనం మన నెంబర్ని టైం రూపంలో రిప్రజెంట్ చేయాలి. సో టైం రూపంలో రిప్రజెంట్ చేయాలి కాబట్టి ఇప్పుడు మనం ఏం చేస్తామంటే ఫస్ట్ మీరు సెట్ చేసుకోండి. హోమ్ ట్యాబ్లోకి వెళ్ళి నెంబర్ గ్రూప్లోకి వెళ్ళి జస్ట్ ఇక్కడ టైం సెట్ చేసుకోండి. సెట్ చేసుకుని మీకు నచ్చిన టైం ఎంటర్ చేయండి. ఓకే, ప్రజెంట్ టైం ఎంత అయిందంటే 0 to 30, 32, 00 అని ఎంటర్ చేశానండి. సో ఆటోమేటిక్గా టైం రూపంలో ఎంటర్ అయింది. ఆల్సో అయితే మీరు ఇదే ఫార్మాట్ కూడా మార్చుకోవచ్చండి. టైంలో మీకు డిఫరెంట్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఓన్లీ అవర్స్ మినిట్సే కావాలంటే ఇది పెట్టుకోండి, ఓకే కొట్టండి. సో ఇది ఇలా చేసుకోవచ్చు. లేదా మీరు ఫార్మాట్ పెట్టుకున్నారంటే పక్కన AM PM కూడా వస్తుంది. ఓకే, AM PM. సో AM PM అంటే తెలుసు కదండి, ఆఫ్టర్ మెరిడియన్ అండ్ పోస్ట్ మెరిడియన్. మీకు నచ్చిన విధంగా మీరు సెట్ చేసుకోవచ్చు. ఇది టైం ఫార్మాట్ అంటామండి. కమింగ్ టు నెక్స్ట్ ఫార్మాట్ చూడండి, ఫ్రాక్షన్. ఫ్రాక్షన్ అంటే మీరు నెంబర్ ఎంటర్ చేసిన నెంబర్స్ని భిన్నాల రూపంలో కనుక రిప్రజెంట్ చేయాలి అంటే జస్ట్ నేను ఎంత ఎంటర్ చేస్తున్నానంటే 10.5 ఎంటర్ చేశానండి. ఈ 10.5 ఏ ఫార్మేట్లో ఉందంటే జస్ట్ నెంబర్ ఫార్మేట్లో ఉంది. ఓకే, చూడండి ఇది నెంబర్ ఫార్మేట్లో పెడతాను. జస్ట్ నెంబర్ ఫార్మేట్లో పెట్టాను 10.50. ఇప్పుడు ఈ 10.50ని మీరు ఫ్రాక్షన్ రూపంలో కనుక రిప్రజెంట్ చేయాలంటే, అంటే భిన్నం రూపంలో కనుక రిప్రజెంట్ చేయాలంటే మీరు ఏం చేస్తారంటే హోమ్ ట్యాబ్లో నెంబర్ గ్రూప్లో ఓకే ఇక్కడికి వచ్చి ఫ్రాక్షన్ పెట్టుకోండి. సో ఆటోమేటిక్గా ఇది 10/1/2 కింద చేంజ్ అవుతుంది. ఓకే, ఇదే మీరు ఫర్ ఎగ్జాంపుల్ 1.75 అని రాశారనుకోండి, ఇది 1/3/4 కింద చేంజ్ అవుతుంది. ఎందుకంటే మనం నెంబర్స్ ఎలా రిప్రజెంట్ చేసామండి, భిన్నాల కింద రిప్రజెంట్ చేసాం. సో ఇదే నేను 0.75 రాస్తున్నాను, 3/4 వస్తుందండి. సో ఈ నోటేషన్ని మనం ఏమంటామంటే ఫ్రాక్షన్స్ అంటాం. మీకు ఆల్రెడీ తెలిసినవే, చాలా చిన్నతనంలో మీరు చదువుకుంటారు. సైంటిఫిక్ నోటేషన్. నెక్స్ట్ చూడండి, నేను ఇప్పుడు ఒక నెంబర్ ఎంటర్ చేశానండి 1 2 3 4 5. దీన్ని సైంటిఫిక్ నోటేషన్లో కనుక చెప్పాలనుకోండి. సో సైంటిఫిక్ నోటేషన్లో కనుక చెప్పాలంటే ఏం చేస్తారంటే ఇక్కడ సైంటిఫిక్ అని ఉంది కదండి, ఈ సైంటిఫిక్ పెట్టుకోండి. ఎలా వచ్చిందండి ఇది 1.3e + 04 కింద వచ్చింది. అంటే దీని మీనింగ్ ఏంటంటే 1.3 ఇంటూ దీని మీనింగ్ ఏంటంటే 1. సో దీని మీనింగ్ చూడండి 1.23 ఇంటూ అంటే స్టార్ అండి. ఓకే, 10⁴ అండి. 10⁴ అంటే ఇది దీని మీనింగ్ అండి. ఆటోమేటిక్గా ఇది ఎలా మారుతుందంటే 1 2 3 0. ఓకే, సో దీని మీనింగ్ ఇదండి. ఒకసారి చూడండి, మరి నెంబర్ కింద మార్చాను. ఓకే, సో దీని మీనింగ్ ఏంటంటే జస్ట్ అబ్జర్వ్. దీన్ని సైంటిఫిక్ నోటేషన్లో కనుక మారిస్తే Ctrl 1 పట్టుకుని మీరు సైంటిఫిక్ పెట్టుకుని ఓకే కొట్టండి. సో డెసిమల్ ప్లేసెస్ 4 పెట్టుకోండి. ఎలా మారిందండి 1.34e + 04 అని వచ్చింది కదా. దీని మీనింగ్ ఏంటంటే 1.2345 ఇంటూ ఓకే జస్ట్ వెయిట్. ఒకసారి దీని మీనింగ్ చూడండి. దీని మీనింగ్ ఏంటంటే 1.2345 స్టార్ 10,000 అండి. ఓకే, ఆటోమేటిక్గా ఇది 1 2 3 4 5. దీని సైంటిఫిక్ నోటేషన్ మార్చాలంటే మీరు మళ్ళీ కంట్రోల్ పట్టుకుని 1 ప్రెస్ చేసి సైంటిఫిక్ పెట్టుకోండి. మళ్ళీ మీకు సేమ్ సైంటిఫిక్ నోటేషన్ కింద మారుతుంది. ఓకే, ఇక్కడ 4 5 ఎందుకు మిస్ అయ్యంటే డెసిమల్ తర్వాత మీకు ఎన్ని ప్లేసెస్ వచ్చాయండి, 2 ప్లేసెస్ వచ్చాయండి. నాకు 4 ప్లేసెస్ రావాలి కాబట్టి జస్ట్ ఇంక్రీజ్ డెసిమల్. సో ఎప్పుడైతే డెసిమల్ ఇంక్రీజ్ చేశారో మీకు డెసిమల్ తర్వాత 4 ప్లేసెస్ రావడం జరుగుతుంది. ఓకే, నెక్స్ట్ కమింగ్ టు లాస్ట్ వన్, పర్సంటేజ్కి వచ్చేటప్పటికి మన నెంబర్స్ని
మనం పర్సంటేజ్ రూపంలో రాస్తాం కదండి. ఫర్ ఎగ్జాంపుల్ టీఏ కానీ పిఎఫ్ కానీ ఉన్నప్పుడు 12%, 15%, 30% అలాంటి ఉంటాం కదా. సో మన నెంబర్స్ని పర్సంటేజ్ రూపంలో కనుక చేంజ్ చేయాలంటే ఫస్ట్ మీరు ఏం చేస్తారంటే హోమ్ ట్యాబ్లో నెంబర్ గ్రూప్లోకి వెళ్ళి పర్సంటేజ్ కింద సెట్ చేసుకోండి. సో పర్సంటేజ్ కింద సెట్ చేసి జస్ట్ ఎంటర్ చేయండి. నెంబర్ ఎంటర్ చేస్తే ఇది ఆటోమేటిక్గా మీకు ఎలా మారుతుంది అంటే పర్సంటేజ్ రూపంలో మారుతుంది. 25. ఓకే, సో 30. డెసిమల్ తర్వాత 2 ప్లేసెస్ వస్తున్నాయి కదండి. నాకు ఓన్లీ డెసిమల్ ప్లేసెస్ ఏం రాకూడదు అంటే జస్ట్ డిక్రీజ్ డెసిమల్. ఓకే, సో అంటే మీ నెంబర్ని నెంబర్గా మార్చొచ్చు, కరెన్సీగా రిప్రజెంట్ చేయొచ్చు, డేట్గా మార్చొచ్చు. ఇది షార్ట్ డేట్ అంటామండి, ఇది లాంగ్ డేట్. ఓకే, ఇది షార్ట్ డేట్ అండి, షార్ట్ డేట్. ఓకే, ఇది లాంగ్ డేట్, ఇది టైమ్ అండి, ఫ్రాక్షన్, సైంటిఫిక్ నోటేషన్, పర్సంటేజ్. ఓకే, ఇలా మనం మన నెంబర్స్ అన్నిటిని కూడా డిఫరెంట్ రూపాలుగా రిప్రజెంట్ చేయొచ్చు. అలాగే ఇంకోటి కూడా ఉంటుందండి, జస్ట్ అకౌంటింగ్కి వచ్చేటప్పటికి నేను 1 2 3 4 ఎంటర్ చేశాను. ఇప్పుడు ఈ నెంబర్ని మీరు అకౌంటింగ్గా పెట్టారనుకోండి, సో ఇలా వస్తుందండి, $12345.00. నథింగ్ బట్ మనకి కరెన్సీ ఎలా అయితే వచ్చిందో అదే ఫార్మేట్లో వస్తుంది. జస్ట్ ఇక్కడ క్లిక్ చేసుకోండి. ఓకే, సో ఇక్కడ క్లిక్ చేసిన తర్వాత అకౌంటింగ్ ఉంది కదండి, మీకు నచ్చిన సింబల్ మళ్ళీ మీకు సింబల్స్ కనపడతాయి. ఓకే, మీకు ఏ సింబల్ కావాల్సి ఆ సింబల్ పెట్టుకోండి. ఆటోమేటిక్గా సింబల్ అనేది చేంజ్ అవ్వడం జరుగుతుందండి. ఓకే, దీస్ ఆర్ ఆల్ ద నెంబర్ ఫార్మాట్స్ ఇన్ ఎంఎస్ ఎక్సెల్. ఒకసారి ఈ చెప్పిన ఆప్షన్స్ అన్ని మీకు ఏ ట్యాబ్లో ఉన్నాయో రాస్తాను చూడండి. ఏ ట్యాబ్లో ఉన్నాయంటే ఓకే, ఏ ట్యాబ్లో ఉన్నాయంటే హోమ్ ట్యాబ్. హోమ్ ట్యాబ్లో ఏ గ్రూప్ అంటే నెంబర్ గ్రూప్లో ఉన్నాయండి. హోమ్ ట్యాబ్లో నెంబర్ గ్రూప్లో మీకు ఏం చేయాలంటే జస్ట్ బటన్ మీద క్లిక్ చేస్తే క్లిక్ బటన్. ఓకే, దెన్ మీకు డ్రాప్ డౌన్ లిస్ట్ వస్తుందండి. ఓకే, ఈ డ్రాప్ డౌన్ లిస్ట్. ఓకే, చూడండి, హోమ్ ట్యాబ్లో నెంబర్ గ్రూపు, ఈ బటన్ క్లిక్ చేస్తే మీకు ఏమొస్తుందంటే ఇలాగ మీకు నెంబర్ ఫార్మాట్స్ అన్ని చూపిస్తుంది. నెంబర్ ఫార్మాట్స్ అన్ని చూపించిన తర్వాత మీకు నచ్చిన విధంగా మీరు ఫార్మాట్ చేసుకోవచ్చు. ఓకే, షార్ట్ కట్ కీ వచ్చి జస్ట్ దీనికి షార్ట్ కట్ కీ ఏంటంటే వచ్చి ఏంటండి Ctrl+1. ఓకే, సో ఇదే. సో ఎక్సెల్లో మన నెంబర్స్ని డిఫరెంట్ ఫార్మాట్స్గా రిప్రజెంట్ చేయవచ్చు. నెంబర్, కరెన్సీ, డేట్, పర్సంటేజ్, ఫ్రాక్షన్, సైంటిఫిక్, టెక్స్ట్, లాంగ్ డేట్, టైం. ఓకే, నెక్స్ట్ టాపిక్ చూడండి, హౌ టు ప్రింట్ ఎక్సెల్ స్ప్రెడ్షీట్. ఎక్సెల్ స్ప్రెడ్షీట్ని కనుక మీరు ప్రింట్ చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఫైల్ ట్యాబ్ మీద క్లిక్ చేయాలి. ఫైల్ ట్యాబ్ మీద క్లిక్ చేసిన తర్వాత మీకు ప్రింట్ అనే ఆప్షన్ కనపడుతుంది. ఆ ప్రింట్ ఆప్షన్ మీద క్లిక్ చేయాలండి. సింపుల్గా షార్ట్ కట్ కీ ఏంటంటే Ctrl+P కొట్టండి. Ctrl+P కొడితే మీకు విండో ఓపెన్ అవుతుందండి. ఈ విండోని ప్రింట్ ప్రివ్యూ విండో అంటాం. ఫస్ట్ మనం ఏం చేయాలంటే కొన్ని ఆప్షన్స్ సెట్ చేసుకోవాలి. ఇక్కడ కాపీస్ అనే ఒక బాక్స్ ఉంటుందండి. మీ పేజ్ని అంటే మీ వర్క్షీట్ని మీకు ఎన్ని కాపీస్ కావాలంటే ఆ కాపీస్ సెట్ చేసుకోవాలి. నెంబర్ ఆఫ్ కాపీస్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఏదైనా ఒక జిరాక్స్ షాప్కి వెళ్ళారనుకోండి, ఆ జిరాక్స్ షాప్కి వెళ్ళినప్పుడు మీరు ఏదైనా ఒక డాక్యుమెంట్ని జిరాక్స్ తీయమన్నప్పుడు ఎన్ని కాపీస్ కావాలని అడుగుతాడు. అలాగే మీ వర్క్షీట్ని కూడా ప్రింట్ చేసేటప్పుడు మీకు ఎన్ని కాపీస్ కావాలో అడుగుతుంది. అన్ని కాపీస్ సెట్ చేసుకోవాలి. నెక్స్ట్ తర్వాత పాయింట్ ఏంటంటే అండర్ ప్రింటర్. మన సిస్టమ్కి డిఫరెంట్ ప్రింటర్స్ అనేవి కనెక్ట్ అయ్యి ఉంటాయండి. కరెంట్గా మీరు ఏ ప్రింటర్ ద్వారా మీకు అవుట్పుట్ రావాలనుకుంటున్నారో ఆ ప్రింటర్ సెట్ చేసుకోవాలండి. వన్స్ ప్రింటర్ సెట్ చేసిన తర్వాత మీరు ఏం చేయాలంటే మీరు ఏ వర్క్ షీట్ మీద ప్రింట్ చేద్దాం అనుకుంటున్నారో ఆ వర్క్ షీట్కి సంబంధించి మార్జిన్స్ సెట్ చేసుకోవచ్చు. అలాగే ఓరియంటేషన్ అంటే నథింగ్ బట్ ఓరియంటేషన్ అంటే మీకు ల్యాండ్స్కేప్గా కావాలి అంటే హారిజాంటల్గా కావాలా లేదా వెర్టికల్గా కూడా సెట్ చేసుకోవచ్చు. పేపర్ సైజ్కి వచ్చేటప్పటికి డిఫరెంట్ పేపర్ సైజెస్ ఉంటాయండి. A4 పేపర్ ఉంటుంది, A3 పేపర్ ఉంటుంది, లీగల్ పేపర్ ఉంటుంది. అలాగే మీకు కావాల్సిన పేపర్ సైజ్ని సెలెక్ట్ చేసుకుని ఫైనల్గా ప్రింట్ బటన్ కొడితే మీకు పేపర్ అనేది ప్రింట్ అవ్వడం జరుగుతుందండి. ఓకే,
ఎంఎస్ ఎక్సెల్ వర్క్ బుక్ని ప్రింట్ చేసేటప్పుడు ఫస్ట్ మీరు ఏం చేయాలంటే ఫైల్ ట్యాబ్లోకి వెళ్ళాలండి. ఫైల్ ట్యాబ్ ఫస్ట్ ఆప్షన్. ఫైల్ ట్యాబ్లో ప్రింట్ మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత ఓకే మీకు కొన్ని సెట్టింగ్స్ ఉంటాయండి, ఆ సెట్ చేసుకోవాలి. ఫస్ట్ మీకు ఎన్ని కాపీస్ కావాలో అడుగుతుంది, ఆ కాపీస్ ఎంటర్ చేయాలి. నెక్స్ట్ ఒక బాక్స్ ఉంటుందండి, ఆ బాక్స్లో కరెక్ట్గా మీరు మన సిస్టమ్కి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్రింటర్స్ కనెక్ట్ అయి ఉన్నప్పుడు ఏ ప్రింటర్ ద్వారా అవుట్పుట్ రావాలనుకుంటున్నారో ఆ ప్రింటర్ పేరు ఉంటుందండి, ఆ ప్రింటర్ నేమ్ని సెట్ చేసుకోవాలి. ప్రింటర్ నేమ్ని సెట్ చేసిన తర్వాత మీరు ఇంకా ఏ సెట్టింగ్స్ చేసుకోవచ్చు అంటే మీరు ప్రింట్ తీయబోయే పేపర్కి మార్జిన్స్ సెట్ చేసుకోవచ్చు. అలాగే ఓరియంటేషన్ అంటే మీ పేపరు హారిజంటల్గా రావాలా వెర్టికల్గా రావాలా సెట్ చేసుకోవచ్చు. అలాగే పేపర్ సైజ్, డిఫరెంట్ పేపర్ సైజెస్ ఉంటాయండి. లీగల్ పేపర్ ఉంటుంది, ఎగ్జిక్యూటివ్ ఉంటుంది, ఓకే బాండ్ పేపర్ ఉంటుంది, అలాగే A3 పేపర్ ఉంటుంది. కరెంట్గా మీరు ఏ పేపర్ మీద అయితే ప్రింట్ చేద్దాం అనుకున్నారో ఆ పేపర్ సైజ్ సెట్ చేసుకోవాలి. లాస్ట్గా మీరు ప్రింట్ బటన్ కనుక కొట్టినట్లయితే మీ ఎక్సెల్ వర్క్ షీట్ అనేది ప్రింట్ అవడం జరుగుతుంది. ఒకసారి మనం ఎక్సెల్లోకి వెళ్ళి ఈ ఆప్షన్స్ అన్ని ఎలా జరుగుతాయి చూద్దామండి. కమింగ్ టు నేను ఎక్సెల్లోకి వెళ్తాను చూడండి ఒకసారి. సో ఎక్సెల్లో ప్రింట్ చేసేటప్పుడు మీరు ఏ ఆప్షన్ సెట్ చేసుకోవచ్చు అంటే ఫస్ట్ ఆప్షన్ మార్జిన్స్ అండి, ఓరియంటేషన్, పేజ్ సైజ్, ప్రింట్ ఏరియా, పేజ్ బ్రేక్, స్కేలింగ్, ప్రింట్ టైటిల్స్. ఒకసారి మనం 1 by 1 చూద్దామండి. చూడండి ఒకసారి మీకు ఒక వర్క్ షీట్ కనపడుతుంది. ఇప్పుడు ఈ వర్క్ షీట్ని కనుక ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ప్రింట్ తీయాలంటే సింపుల్గా ఫైల్ ట్యాబ్ మీద క్లిక్ చేయాలండి. క్లిక్ చేసిన తర్వాత ప్రింట్ మీద క్లిక్ చేయండి. ప్రింట్ మీద క్లిక్ చేస్తే మీకు ప్రింట్ ప్రివ్యూ కనపడుతుందండి. ప్రింట్ ప్రివ్యూ, దీన్ని మీకు కనపడే ఈ విండోనే ప్రింట్ ప్రివ్యూ విండో అంటండి. సో ప్రింట్ ప్రివ్యూ విండో రావాలంటే సింపుల్ షార్ట్ కట్ కీ ఉందండి, Ctrl+F నొక్కితే మీకు ప్రింట్ ప్రివ్యూ విండో వస్తుంది. ఓకే చూడండి ఒకసారి మీకు ఇక్కడ డిఫరెంట్ ఆప్షన్స్ ఉన్నాయండి. ఓకే ఇక్కడ ఏ ఆప్షన్స్ ఉన్నాయో ఒకసారి మీరు వెరిఫై చేయండి. ఫస్ట్ కాపీస్, ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఈ వర్క్ షీట్లో నేను ఇప్పుడు ప్రింట్ తీయబోయే వర్క్ షీట్ మొత్తం నాకు 3 కాపీస్ కావాలనుకోండి, నెంబర్ ఆఫ్ కాపీస్. సో నెంబర్ ఆఫ్ కాపీస్ ఉంది కదా, ఈ కాపీస్ దగ్గర నాకు ఎన్ని కాపీస్ కావాలంటే అన్ని కాపీస్ మీరు సెట్ చేసుకోండి. అంటే ఎన్ని కాపీస్ కావాలండి, నాకు 5 కాపీస్ కావాలని సెట్ చేశానండి. సో 5 కాపీస్, సో 5 పెట్టుకున్నానండి. నాకు 5 పెట్టుకున్న తర్వాత ఒకసారి చూడండి ఈ సెట్టింగ్స్ కనపడుతున్నాయి కదండి. ఈ సెట్టింగ్స్లో ఫస్ట్ దీన్ని వాట్ టు ప్రింట్ అంటామండి. ఏమంటామండి, వాట్ టు ప్రింట్. ఓకే సో వాట్ టు ప్రింట్లో మీకు ఏ ఆప్షన్స్ కనపడుతున్నాయంటే ప్రింట్ యాక్టివ్ షీట్స్, ప్రింట్ ఎంటైర్ వర్క్ బుక్, ప్రింట్ సెలక్షన్. ఇక్కడ 3 ఆప్షన్స్ కనపడుతున్నాయండి. సో 3 ఆప్షన్స్ ఏంటంటే ప్రింట్ యాక్టివ్ షీట్ అన్నది. ఓకే ప్రింట్ యాక్టివ్ షీట్ అంటే కరెంట్గా ఒకసారి మీరు ఎస్కేప్ కొట్టండి. ఇప్పుడు మీకు ఏ వర్క్ షీట్స్ ఉన్నాయంటే 1, 2, 3, 4. కరెంట్గా మనం సెకండ్ వర్క్ షీట్లో ఉన్నాం కాబట్టి ఇప్పుడు సెకండ్ వర్క్ షీట్ అనేది యాక్టివ్ వర్క్ షీట్ అవుతుందండి, యాక్టివ్ షీట్ అవుతుంది. కాబట్టి మీరు యాక్టివ్ షీట్ కనుక సెలెక్ట్ చేసుకున్నట్లయితే మీకు సెకండ్ వర్క్ షీట్ అనేది ప్రింట్ అవ్వడం జరుగుతుంది. అలా కాకుండా మీకు ఎంటైర్ వర్క్ బుక్ కనుక ప్రింట్ అవ్వాలంటే ఇక్కడ ప్రింట్ ఎంటైర్ వర్క్ బుక్ పెట్టుకుంటే ప్రింట్ ఎంటైర్ వర్క్ బుక్ పెట్టుకున్నారనుకోండి, అప్పుడు మీకు మొత్తం షీట్స్ అన్ని కూడా ప్రింట్ అవుతాయండి. ఈ వర్క్ బుక్లో ఉండే అన్ని వర్క్ షీట్లు కనుక మీకు ప్రింట్ అవ్వాలంటే ప్రింట్ ఎంటైర్ వర్క్ బుక్ పెట్టుకోండి. ఓకే అలా కాకుండా మీకు ఓన్లీ యాక్టివ్ షీట్ కావాలంటే యాక్టివ్ షీట్ మీద పెట్టుకోండి. నెక్స్ట్ కమింగ్ టు తర్వాత చూడండి థర్డ్ ఆప్షన్ ఉందండి. థర్డ్ ఆప్షన్ ఏంటంటే ప్రింట్ సెలక్షన్. ఓకే ఈ ప్రింట్ సెలక్షన్కి వచ్చేటప్పటికి ఒకసారి చూడండి, నేను ఇప్పుడు ఏం చేస్తున్నానంటే జస్ట్ ఇలా వాల్యూస్ని సెలెక్ట్ చేశానండి. నేను సెలెక్ట్ చేసిన వాల్యూసే ఇప్పుడు నాకు ప్రింట్ అవ్వాలంటే జస్ట్ Ctrl+P నొక్కి మొత్తం అన్ని ప్రింట్ అయిపోతున్నాయండి. ఇక్కడ ప్రింట్ సెలక్షన్ అని ఉంది కదండి, ప్రింట్ సెలక్షన్ పెట్టుకోండి. ఇప్పుడు ఎన్ని వచ్చాయండి, ఓన్లీ నేను ఏ వాటిని సెలెక్ట్ చేసానో అవి మాత్రమే ప్రింట్ అవుతాయండి. దీన్ని మనం ప్రింట్ సెలక్షన్ అంటాం. ఓకే నెక్స్ట్ చూడండి కమింగ్ టు వన్స్ అగైన్ నేను Ctrl+B కొడుతున్నాను. నెక్స్ట్ ఇంకా ఆప్షన్స్ ఉన్నాయి చూడండి. పేజెస్ అని ఉంది కదండి. ఓకే జస్ట్ ప్రింట్ యాక్టివ్ షీట్స్ పెట్టాను. మొత్తం ఎన్ని పేజెస్ ఉన్నాయంటే 1 నుంచి 55 పేజెస్ ఉన్నాయండి. అంటే నేను ఈ వర్క్ షీట్లో ఎన్ని నెంబర్స్ ఎంటర్ చేశాను ఒకసారి చూడండి. సో 1000 నెంబర్స్ ఎంటర్ చేశానండి. అలాగే ఎన్ని కాలమ్స్ ఎంటర్ చేశానంటే 30 కాలమ్స్ ఎంటర్ చేశాను. ఓకే ఇప్పుడు చెప్పే చూడండి, జస్ట్ Ctrl+P నొక్కాను. ఓకే పేజెస్కి వచ్చేటప్పుడు మొత్తం ఎన్ని పేజెస్ ఉన్నాయంటే 55 పేజెస్ ఉన్నాయండి. నాకు 55 పేజెస్ ఉన్నప్పటికీ కూడా ఇప్పుడు నాకు ఎన్ని పేజెస్ కావాలంటే 1 నుంచి 10 వరకే కావాలి. ఓకే 1 to 10 వరకే కావాలి. కాబట్టి నేను 1 పెట్టి ఏం పెట్టానంటే
సో ఫస్ట్ నాకు 3 పేజెస్ చాలండి, ఓన్లీ ఐ నీడ్ 3 పేజెస్ టు ప్రింట్. పేజెస్లో 1 పెట్టుకోండి. ఓకే, నాకు ఇక్కడ 3 కావాలి కాబట్టి జస్ట్ 3 పేజెస్ పెట్టాను. అంటే నాకు ఫస్ట్ 3 పేజెస్ ప్రింట్ అవుతాయండి. పేజెస్కి వచ్చేటప్పటికి 1 2 3 పెట్టారు కాబట్టి ఇది మొత్తం అన్ని పేజీలని ప్రింట్ చేయదు. ఫస్ట్ పేజ్, సెకండ్ పేజ్, థర్డ్ పేజ్ మాత్రమే ప్రింట్ చేస్తుందండి. ఓకే, ఫస్ట్ పేజ్, థర్డ్ పేజ్, ఫస్ట్ పేజ్, సెకండ్ పేజ్, థర్డ్ పేజ్. అంటే ఫస్ట్ పేజ్ ఇదండి. ఓకే, సెకండ్ పేజ్ ఇది, థర్డ్ పేజ్ ఇది. ఇలా మీకు ఈ ఫస్ట్ 3 పేజెస్ మాత్రమే ప్రింట్ అవుతాయి. ఓకే, నా ఇప్పుడు చెప్పేది చూడండి. ఏంటంటే ఇక్కడ పేజెస్లో 1 2 3 పెట్టుకున్నాం కదండి, దీని కింద కొల్లేటెడ్ అని ఒక ఆప్షన్ ఉందండి. కొల్లేటెడ్, అన్కొల్లేటెడ్ అనే ఆప్షన్ ఉంది. మీరు ఇక్కడ కొల్లేటెడ్ కనుక సెలెక్ట్ చేశారనుకోండి. ఓకే, జస్ట్ నేను ఇక్కడ ఎన్ని కాపీస్ ఇస్తున్నాను ఒకసారి చూడండి. 3 కాపీస్ ఇచ్చండి, జస్ట్ 3 కాపీస్. ఓకే, 3 కాపీస్ మాకు ఎక్కడి నుంచి ఎక్కడ ప్రింట్ అవ్వాలండి? 1 2 3, అంటే 1 2 3 పేజెస్ ప్రింట్ అవ్వాలి. ఒక్కోటి ఎన్ని కాపీస్ ప్రింట్ అవ్వాలంటే 3 కాపీస్ ప్రింట్ అవ్వాలండి. ఇక్కడ కొల్లేటెడ్, అన్కొల్లేటెడ్ ఉంది. సో కొల్లేటెడ్ ఆప్షన్ కనుక ఇచ్చినట్లయితే నాకు ఎలా ప్రింట్ అవుతుందంటే 1 2 3 1 2 3 1 2 3, అంటే ఫస్ట్ వరుసగా 1 2 3 3 పేజెస్ ప్రింట్ అవుతాయండి. మళ్ళీ 1 2 3 అవుతాయి, మళ్ళీ 1 2 3 అవుతాయి. అదే అన్కొల్లేటెడ్ కనుక పెట్టుకున్నాను అనుకోండి, అన్కొల్లేటెడ్ కనుక పెట్టినట్లయితే ఫస్ట్ పేజ్ 1ని 3 సార్లు ప్రింట్ చేస్తుంది, తర్వాత పేజ్ 2ని 3 సార్లు ప్రింట్ చేస్తుంది, తర్వాత పేజ్ 3ని 3 సార్లు ప్రింట్ చేస్తుంది. అలా కాకుండా మీకు 1 2 3 1 2 3 1 2 3 అవ్వాలి అంటే మీరు ఏం పెట్టుకోవాలంటే కొల్లేటెడ్ పెట్టుకోవాలండి. అదే అన్కొల్లేటెడ్ పెడితే ఫస్ట్ పేజ్ 3 సార్లు, సెకండ్ పేజ్ 3 సార్లు, థర్డ్ పేజ్ 3 సార్లు మీకు ప్రింట్ చేయడం జరుగుతుందండి. ఓకే, నెక్స్ట్ తర్వాత ఆప్షన్ చూడండి. తర్వాత ఆప్షన్కి వచ్చేటప్పటికి ఓకే, సో తర్వాత ఆప్షన్కి వచ్చేటప్పటికి ప్రింట్ చూడండి. ఇక్కడ దీన్ని ఓరియంటేషన్ అంటామండి, ఓరియంటేషన్. ఓకే, ఓరియంటేషన్ అంటే మీకు ఈ పేజ్ ఉంది కదండి, కరెంట్గా ఈ పేజ్ ఉంది కదా, ఈ పేజ్ని మీరు హారిజాంటల్ గా ప్రింట్ చేద్దాం అనుకుంటున్నారా, వెర్టికల్ గా ప్రింట్ చేద్దాం అనుకుంటున్నారా? ఇప్పుడు మీకు చెప్పిన ఆప్షన్స్ అన్ని పేజ్ లేఅవుట్ ట్యాబ్ లో, పేజ్ సెటప్ లో కనపడతాయండి. పేజ్ లేఅవుట్ ట్యాబ్ లో పేజ్ సెటప్. ఓకే, సో పేజ్ లేఅవుట్ ట్యాబ్ లో పేజ్ సెటప్ లో కనపడతాయి. ఇప్పుడు నాకు ఓరియంటేషన్ 2 ఉంటాయండి, పోర్ట్రైట్, ల్యాండ్స్కేప్. పోర్ట్రైట్ కనుక పెట్టుకున్నాను అనుకోండి వెర్టికల్ గా ప్రింట్ అవుతుందండి. అదే ల్యాండ్స్కేప్ కనుక పెట్టాను అనుకోండి, సో ల్యాండ్స్కేప్ పెట్టినట్లయితే మీకు హారిజాంటల్ గా ప్రింట్ అవుతుందండి. సో ఇవే ఆప్షన్స్ మీకు ఇక్కడ కూడా కనపడతాయి. సో ఇక్కడ నేను ఏం పెట్టానండి, కరెంట్ గా ఎందులో ఉందండి, ఇది పోర్ట్రైట్ లో ఉంది, అంటే వెర్టికల్ గా ప్రింట్ అవుతుందండి. సో ఎన్ని కాలమ్స్ వచ్చేసి చూడండి, ఓన్లీ 9 కాలమ్స్ వచ్చాయి. నాకు దీన్నే నేను ల్యాండ్స్కేప్ కింద కన్వర్ట్ చేస్తున్నానండి. ఎప్పుడైతే ల్యాండ్స్కేప్ కింద కన్వర్ట్ చేశానో ఒకసారి మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఓకే, ఎన్ని కాలమ్స్ వచ్చాయండి, 16 కాలమ్స్ రావడం జరిగిందండి. ఎన్ని కాలమ్స్? 16 కాలమ్స్. ఓకే, అదే మీరు మళ్ళీ దీన్ని మార్చుకోవచ్చు అండి. ల్యాండ్స్కేప్ కాదు, నాకు వెర్టికల్ గా కావాలంటే అవసరమైతే మీరు వెర్టికల్ గా రావాలంటే పోర్ట్రైట్ పెట్టుకోండి. సో పోర్ట్రైట్ కనుక పెట్టినట్లయితే మీకు ఓన్లీ ఎన్ని వస్తుంది చూడండి ఒకసారి, 9 కాలమ్స్ వస్తున్నాయండి. రోస్ వచ్చి ఎన్ని రోస్ వస్తున్నాయంటే ఓకే, ఎన్ని రోస్ వస్తున్నాయంటే 56 రోస్ వస్తున్నాయి. దీన్ని నేను చేంజ్ చేస్తాను, ల్యాండ్స్కేప్ పెట్టుకోనండి. ఓకే, ల్యాండ్స్కేప్. సో ఎప్పుడైతే ల్యాండ్స్కేప్ పెట్టానో నాకు ఎన్ని కాలమ్స్ వస్తున్నాయంటే 16 కాలమ్స్ వస్తున్నాయి. ఓకే, రోస్ వచ్చి రోస్ చూడండి, సమ్ రోస్ వచ్చాడు 30 రోస్ వస్తున్నాయండి. ఇది ల్యాండ్స్కేప్ అంటే. అంటే మీ పేజ్ని హారిజాంటల్ గా తీయాలా, వెర్టికల్ గా తీయాలని సెట్ చేసేది ఏంటంటే ఓరియంటేషన్. నెక్స్ట్ కమింగ్ టు పేజ్ సైజ్ అండి. పేజ్ సైజ్ చూడండి ఒకసారి. పేజ్ సైజ్కి వచ్చేటప్పటికి డిఫరెంట్ పేజెస్ ఉంటాయండి. ఓకే, మనకి లెటర్ పేపర్ ఉంటుంది, టాబ్లాయిడ్ ఉంటుంది, లీగల్ ఉంటుంది, ఎగ్జిక్యూటివ్ ఉంటుంది, A4 ఉంటుంది. కరెక్ట్గా మనం మార్కెట్లో మనకి ఎక్కువగా A4 లీగల్ షీట్స్ వాడుతూ ఉంటారండి, A4 అండ్ లీగల్. ఓకే, సో A4 షీట్ మీద కనుక మీరు ప్రింట్ తీయాలి అనుకుంటే ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే A4 సైజ్ సెట్ చేసుకోండి. సెట్ చేసుకుని ఇప్పుడు ప్రింట్ ప్రివ్యూ చూడండి. ఓకే, సో ప్రింట్ ప్రివ్యూ చూసినట్లయితే జస్ట్ ఇప్పుడు ఎన్ని కాలమ్స్ వచ్చేసి చూడండి, 13 కాలమ్స్ వచ్చాయండి. ఎన్ని రోస్ వచ్చాయండి, 29 రోస్ వచ్చాయి. ఓకే, 29 రోస్ వచ్చాయి కదండి. ఇదే నేను పేపర్ సైజ్ మారుస్తున్నాను చూడండి, A4 కాకుండా నేను లీగల్ పెట్టానండి. సో ఎప్పుడైతే లీగల్ పెట్టానో మీకు ఇంకా లీగల్ పేపర్ పెద్దదిగా ఉంటుంది. సో లీగల్ పేపర్ పెద్దదిగా ఉంటుంది కాబట్టి ఇది ఎన్ని రోస్ ప్రింట్ అవుతున్నాయండి, సో సారీ ఎన్ని కాలమ్స్ ప్రింట్ అవుతున్నాయి, 16 కాలమ్స్ అనేవి ప్రింట్ అవుతున్నాయండి. రోస్ వచ్చి 30 రోస్. ఓకే, ఇప్పుడు ఓరియంటేషన్ ఎలా ఉందండి, ల్యాండ్స్కేప్. ఇదే మీరు ఓరియంటేషన్ మార్చాలంటే పోర్ట్రైట్ పెట్టుకున్నారు అనుకోండి. సో పోర్ట్రైట్ పెట్టుకున్నప్పుడు మళ్ళీ మీకు యాజ్ ఇట్ ఈజ్ A4 పేపర్ లాగా
ఎన్ని వచ్చాయంటే 9 కాలమ్స్ అనేవి రావడం జరిగింది. ఓకే, జస్ట్ చూడండి 9 కాలమ్స్. నువ్వు కమింగ్ టు నెక్స్ట్ ఆప్షన్ చూడండి. నెక్స్ట్ ఆప్షన్ వచ్చి మనకి మార్జిన్స్ అండి, మార్జిన్స్. ఓకే, చూడండి ఒకసారి ఇప్పుడు చెప్పి చూడండి మార్జిన్స్. సో మార్జిన్స్లో ఒకసారి మీరు ప్రింట్ ప్రివ్యూ చూడండి, కంట్రోల్ పి అండి. ఇక్కడ మార్జిన్స్ ఉన్నాయి కదండి, మీకు ఒకసారి మార్జిన్స్ కనుక చూడాలి అనుకుంటే కర్సర్ ఇక్కడ పెట్టి షో మార్జిన్స్ మీద కొట్టండి. ఇవన్నీ మార్జిన్స్ కనపడుతున్నాయి. అవసరమైతే ఈ మార్జిన్స్ మీరు పెంచుకోవచ్చు, తగ్గించవచ్చండి. మార్జిన్స్ పెంచడం తగ్గించడం ద్వారా మీకు డేటాని మీకు కావాల్సిన ప్లేస్లోంచి ప్రింట్ అయ్యేలా చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇదే మార్జిన్ని ఇలా తగ్గిస్తున్నానండి. సో తగ్గిస్తే పైన అంతా కూడా స్పేస్ వస్తుంది ఆటోమేటిక్గా. ఓకే, సో వన్స్ అగైన్ ఇలా పెట్టాను చూడండి ఒకసారి. ఇలా మార్జిన్స్ ఇలా కూడా మీరు సెట్ చేసుకోవచ్చు అండి మార్జిన్స్. ఓకే, సో మార్జిన్ సెట్ చేసుకోవడం మీరు ఏం చేయొచ్చు అంటే ఆటోమేటిక్గా మీకు కావాల్సిన ఏరియాలో మార్జిన్స్ పేపర్ ప్రింట్ అయ్యే విధంగా చూసుకోవచ్చు. అంటే పేపర్లో డేటాని సెట్ చేసేటప్పుడు, ప్రింట్ చేసేటప్పుడు మీరు మార్జిన్స్ కూడా సెట్ చేసుకోవచ్చు అండి. ఓకే, ఒకసారి చూడండి, మళ్ళీ కంట్రోల్ బటన్ పీ నొక్కాను. సో యాజ్ ఇట్ ఈస్గా మళ్ళీ నేను మార్జిన్స్ పాత విధంగా సెట్ చేసేస్తున్నాను. ఓకే, సో ఎన్ని వచ్చాయండి? 1 to 60 కాలమ్స్ వచ్చాయి, 1 to 60. ఇప్పుడు చూడండి కరెంట్గా నాకు ఈ పేజ్కి సంబంధించి ఏ మార్జిన్స్ ఉన్నాయంటే ఓకే ఒకసారి చూడండి. నార్మల్ మార్జిన్ ఉంటుందండి. సో నార్మల్ మార్జిన్ పెట్టాను అనుకోండి, ఇది నార్మల్ మార్జిన్. సో నార్మల్ మార్జిన్ పెడితే సో డైరెక్షన్ వచ్చి ఎలా ఉందంటే పోర్ట్రైట్ అంటే 1 to 9 కాలమ్స్ వచ్చాయండి. 9 కాలమ్స్ వచ్చి ఎన్ని రోస్ వచ్చాయండి? 58 వచ్చాయి. ఇప్పుడు నేను ఇక్కడ ఏం చేస్తానంటే నారో మార్జిన్స్ పెట్టానండి. సో నారో మార్జిన్స్ పెట్టాను. ఎప్పుడైతే నారో మార్జిన్స్ పెట్టానో చూడండి ఆటోమేటిక్గా ఇందాక 9 కాలమ్స్ ఇప్పుడు ఎన్ని కాలమ్స్ అయ్యాయంటే 10 కాలమ్స్ అవ్వడం జరిగిందండి. ఓకే, మీరు ఇలాగే మార్జిన్స్ కనుక మీరు సెట్ చేసుకోవాలంటే కస్టమ్ మార్జిన్స్ దగ్గర రండి. ఓకే, ఒకసారి మీరు ఎక్కడ ప్రెస్ చేయాలంటే ఈ మార్జిన్స్లో మీకు వైడ్ మార్జిన్ పెట్టుకుంటే ఎలా వస్తుందో చూడండి. నార్మల్, వైడ్, నారో, కస్టమ్ సెట్టింగ్స్ అని 4 ఉంటాయి. ఓకే, లాస్ట్ కస్టమ్ సెట్టింగ్స్ అన్న దీన్ని నార్మల్ పెట్టుకున్నాం అనుకోండి 9. ఓకే, అలాగే వైడ్ పెట్టారు అనుకోండి. సో వైడ్ పెడితే ఇటువైపు కూడా కొంచెం ఎక్కువ స్పేస్ వస్తుందండి. ఓకే, అలాగే ఒకవేళ నారో పెట్టుకున్నారు అనుకోండి చాలా నారో మార్జిన్ వస్తుంది, రెండు వైపులు కూడా చాలా తక్కువ గ్యాప్ అనేది మిగలడం జరుగుతుంది. అలా కాకుండా మీకు మీరుగా ఓన్గా కూడా మార్జిన్ సెట్ చేసుకోవచ్చు. జస్ట్ ఈ బటన్ మీద క్లిక్ చేసి కస్టమ్ మార్జిన్ మీద పెట్టుకోండి. క్లిక్ చేసి మీరు ఇప్పుడు ఇక్కడ 4 మార్జిన్స్ కనపడుతున్నాయి. ఒక పేజ్కి ఇప్పుడు 4 మార్జిన్స్ ఉంటాయి. ఒకటి టాప్, లెఫ్ట్, రైట్, బాటమ్. ఓకే, చూడండి ఒకసారి నేను ఇలా పెంచుకుంటూ వెళ్ళాను. జస్ట్ అన్ని కూడా 1 వేస్తున్నాను. చూడండి ఇప్పుడు నేను ఎన్ని పెంచానండి? లెఫ్ట్ 1, రైట్ 1, టాప్ 1, అలాగే బాటమ్ కూడా 1 అండి. సో ఆటోమేటిక్గా నాకు ఎన్ని వచ్చాయంటే ఎన్ని రోస్ వచ్చాయండి? అప్ టు ఎన్ని రోస్ వచ్చాయంటే 56 రోస్ వచ్చాయండి. కాలమ్స్ వచ్చి 9 కాలమ్స్ వచ్చాయండి. ఓకే, నేను మార్జిన్స్ కనుక సెట్ చేయాలంటే ఇలా వెళ్ళి కస్టమ్ మార్జిన్స్లోకి వెళ్ళి ఇప్పుడు మీరు అవసరం అయితే రైట్ పెంచారనుకోండి, రైట్ పెంచితే మీకు ఆటోమేటిక్గా కాలం కూడా ఏమవుతుందండి, ఒక కాలం కూడా తగ్గుతుంది. ఓకే, మీరు అవసరం అయితే దీన్ని మార్చుకోవడం ద్వారా మనం ఇలా పెట్టుకున్నారనుకోండి. సో ఆటోమేటిక్గా మీకు మార్జిన్స్ ఈ విధంగా మీరు ట్రాక్ చేసుకోవడం ద్వారా మీకు ఎన్ని కాలమ్స్ ప్రింట్ అవుతుంది అనేది కూడా సెట్ చేసుకోవచ్చు. ఓకే, సో ఇవే ఆప్షన్స్ మీకు సేమ్ ఆప్షన్స్ ఎక్కడ అవైలబుల్గా ఉంటాయంటే పేజ్ లేఅవుట్ ట్యాబ్లో పేజ్ సెటప్ గ్రూప్లో ఉంటాయండి. సో పేజ్ సెటప్ గ్రూప్లో చూస్తే మీరు మార్జిన్స్ అండి. సో ఈ మార్జిన్స్ ఆప్షన్స్ ద్వారా మనకు నచ్చిన విధంగా మన వర్క్షీట్కి మార్జిన్స్ అనేది సెట్ చేయొచ్చు. సో మార్జిన్స్ చెప్పాం కదండి, ఓరియంటేషన్ చెప్పాం కదా, సైజ్ చెప్పిన తర్వాత నెక్స్ట్ ఆప్షన్ చూడండి. ఓకే, జస్ట్ నెక్స్ట్ ఆప్షన్ చూడండి. మార్జిన్స్ చెప్పాం, ఓరియంటేషన్. ఓకే, సో మార్జిన్స్కి వచ్చేటప్పటికి మీకు ఏ మార్జిన్స్ ఉంటాయంటే నారో మార్జిన్స్ ఉంటాయి, వైడ్ మార్జిన్స్ ఉంటాయి. ఓకే, అలాగే కస్టమ్ సెట్టింగ్ మీకు నచ్చిన విధంగా కస్టమ్ సెట్టింగ్ చేసుకోవచ్చు. ఓకే, ఓరియంటేషన్కి వచ్చేటప్పటికి ల్యాండ్స్కేప్, అలాగే పోర్ట్రైట్.
ఓకే, పేజ్ సైజ్కి వచ్చేటప్పటికి జస్ట్ A4 పేపర్ లేదా లీగల్ పేపర్. ఓకే, నెక్స్ట్ తర్వాత ఒక ఆప్షన్, నెక్స్ట్ ఆప్షన్ చూడండి, స్కేలింగ్ అనే ఆప్షన్ ఉందండి. ఈ స్కేలింగ్ అనే ఆప్షన్ ఉపయోగించి మీరు ఏం చేయొచ్చు అంటే, మీరు ప్రింట్అవుట్ చేస్తున్నారు కదా, ఆ అవుట్పుట్ని స్ట్రెచ్ చేసి లేదా ష్రింక్ చేసి మీరు ప్రింట్అవుట్ తీసుకోవచ్చు. అంటే స్ట్రెచ్ చేయడం అంటే యాక్చువల్ సైజ్ కన్నా కూడా దాని యొక్క సైజ్ని ఇంప్రూవ్ చేసి మీరు ప్రింట్ చేయొచ్చు, లేదా సైజ్ కొంచెం తగ్గించి కూడా ప్రింట్ చేయొచ్చండి. ఓకే, స్కేలింగ్ అనే ఆప్షన్ ఉందండి. ఒకసారి మనం ఈ స్కేలింగ్ ఆప్షన్ గురించి చూద్దాం. ఓకే, నో కమింగ్ టు, ఒకసారి ఈ పేజ్లోకి రండి. ఈ పేజ్లోకి వచ్చిన తర్వాత ఒకసారి మీరు కంట్రోల్ పట్టుకుని పీ నొక్కండి. సో కంట్రోల్ పట్టుకుని పీ ప్రెస్ చేసిన తర్వాత ఇక్కడ ఆప్షన్ చూసారండి, యాక్చువల్గా ఏముందండి, నో స్కేలింగ్ అని ఉంది. సో నో స్కేలింగ్ దగ్గర మీరు చూసినట్లయితే ఒకసారి ఇక్కడ పేజ్ సెటప్ మీద క్లిక్ చేసినట్టు ఇలా డైలాగ్ బాక్స్ వస్తుంది. పేజ్ సెటప్ డైలాగ్ బాక్స్లో ఇక్కడ ఎంత ఉందంటే 100% ఉందండి. ఒకవేళ మీరు స్ట్రెచ్ చేసి కనుక ప్రింట్అవుట్ తీయాలంటే ఇక్కడ పర్సంటేజ్ పెంచుకుంటూ వెళ్తాం. ఓకే, ఒకవేళ మీరు కొంచెం సైజ్ తగ్గించి కనుక ప్రింట్ తీయాలంటే అప్పుడు ఈ పర్సంటేజ్ మనం ఏం చేస్తామంటే తగ్గించుకుంటూ వస్తుంది. ఓకే, అంతేకాదు ఇక్కడ కొన్ని ఆప్షన్స్ ఉన్నాయండి. యాక్చువల్గా మీకు ఎన్ని కాలమ్స్ పడుతున్నాయండి ఒకసారి అబ్జర్వ్ చేయండి. ఎన్ని కాలమ్స్ పడుతున్నాయంటే ఓన్లీ 10 కాలమ్స్ మాత్రమే మీకు ప్రింట్ అవుతున్నాయండి. 10 కాలమ్స్ మాత్రమే ప్రింట్ అవుతున్నాయి. ఓకే, ఇక్కడ స్కేలింగ్ ద్వారా నాకు ఒక ఆప్షన్ ఉంది. సో స్కేలింగ్ ద్వారా ఆప్షన్ ఏంటంటే మొత్తం అన్ని కాలమ్స్ని కూడా ఒకే పేజ్లో ఫిట్ అయ్యేలా చేయొచ్చు. ఇక్కడ ఫిట్ ఆల్ కాలమ్స్ అని 1 పేజ్ పెట్టుకుంటే, ఓకే, ఫిట్ ఆల్ కాలమ్స్ అని 1 పేజ్ పెట్టుకుంటే మీకు మొత్తం కాలమ్స్ అన్ని ఒకే పేజ్లో ఫిట్ అవుతాయండి. ఓకే, అలాగే ఫిట్ ఆల్ రోస్ అని 1 పేజ్ ఉంది, అంటే మొత్తం మీరు ప్రింట్అవుట్ తీసే షీట్లో మొత్తం అన్ని రోస్ ఒకే పేజ్లోకి వస్తాయి. అలాగే ఇంకొక ఆప్షన్ ఉందండి, ఫిట్ షీట్ ఆన్ 1 పేజ్ ఉంది. సో ఫిట్ షీట్ ఆన్ 1 పేజ్ పెడితే చూడండి, ఒకసారి ఫిట్ షీట్ ఆన్ 1 పేజ్ పెట్టినట్లయితే మీకు ఏమవుతుందంటే ఎంటైర్ వర్క్ షీట్ అంతా కూడా ఒకే పేజ్లో ప్రింట్ అవుతుందండి. కానీ ఇలా ప్రింట్ తీస్తే మనకి ఏ విధంగానూ అర్థం కాదు. ఓకే, సో ఈ స్కేలింగ్ అనే ఆప్షన్ మీకు ఎక్కడ అవైలబుల్గా ఉందంటే పేజ్ లేఅవుట్ ట్యాబ్లో పేజ్ సెటప్ గ్రూప్లో ఉందండి. పేజ్ లేఅవుట్ ట్యాబ్, పేజ్ సెటప్ గ్రూప్. ఈ పేజ్ లేఅవుట్ ట్యాబ్లో ఉండే పేజ్ సెటప్ గ్రూప్లో ఒకసారి చూడండి, ఇక్కడ స్కేల్ అనే ఆప్షన్ కనపడుతుంది కదండి. ఓకే, ఈ స్కేల్ అనే ఆప్షన్ ఒకసారి చూడండి. ఈ స్కేల్ అనే ఆప్షన్ కనుక మీరు, ఓకే, యాక్చువల్గా ఎంత ఉందంటే మనం ఒకసారి 100% పెడదామండి. మనం తగ్గించాం కదండి. సో 100% పెట్టి చూడండి. యాక్చువల్గా 100% పెట్టామనుకోండి మీకు ఎన్ని కాలమ్స్ ప్రింట్ అవుతున్నాయంటే ఓన్లీ 10 కాలమ్స్ మాత్రమే ప్రింట్ అవుతున్నాయండి. ఒకవేళ మీరు జూమ్ చేసి ప్రింట్ తీసారనుకోండి, సో జూమ్ చేస్తున్నాను. సో జూమ్ చేయాలంటే జూమ్ చేస్తున్నాను చూడండి. ఓకే, సో జూమ్ చేసే కొలది ఏమవుతుందండి, మీకు దీని సైజ్ పెరుగుతుందండి. ఆటోమేటిక్గా మీకు పట్టే కాలమ్స్ ఏమైపోతాయంటే తగ్గిపోతాయండి. అదే నేను మీకు ఒకసారి యాక్చువల్గా 100 పెడతాను. ఇప్పుడు 100 పెట్టాను అనుకోండి, 10 కాలమ్స్ పడుతున్నాయి. ఓకే, నేను ఇప్పుడు తగ్గిస్తున్నానండి. ఓకే, తగ్గించాలి కాబట్టి ఇలా తగ్గించాను. ఎప్పుడైతే తగ్గించానో మీకు పట్టే కాలమ్స్ కూడా ఏమవుతున్నాయండి, పెరుగుతున్నాయండి. ఇలా జూమ్ చేసి తీయచ్చు, లేదా జూమ్ ఇన్ జూమ్ అవుట్ అండి. అంటే ప్రింట్ తీసేటప్పుడు మీకు నచ్చిన విధంగా మీరు ప్రింట్ తీసుకోవాల్సి వచ్చినప్పుడు, ఫర్ ఎగ్జాంపుల్ ఎక్కువ కాలమ్స్ ఉన్నాయనుకోండి, ఒక 10 కాలమ్స్ ఉన్నాయి, యాక్చువల్గా మనం 30 కాలమ్స్ పెట్టాం, ఒక 13-14 కాలమ్స్ ఉన్నాయనుకోండి. అటువంటి టైంలో మీరు కొంచెం కనుక ఈ స్కేల్ తగ్గించుకుంటే అప్పుడు ఆటోమేటిక్గా కాలమ్స్ ని ఒక పేజ్లో అడ్జస్ట్ అవ్వడానికి అవకాశం ఉంటుందండి. ఓకే, నా ఇక్కడ మీకు ఒకసారి చూడండి, నేను ఇక్కడ 100% పెట్టాను. ఓకే, 100% పెట్టినప్పుడు ఎన్ని కాలమ్స్ పట్టాయంటే 10 కాలమ్స్. ఒకవేళ నేను తగ్గించుకుంటూ వస్తే కాలమ్స్ పెరుగుతాయండి. ఒకవేళ ఇదే పెంచుకుంటూ వస్తే మనకు పట్టే కాలమ్స్ ఏమవుతాయంటే తగ్గుతాయండి. ఓకే, సో ఇది మీకు స్కేల్ యొక్క ఆప్షను. ఓకే, ఇక్కడే ఇంకొక ఆప్షన్ కూడా ఉందండి. ఇక్కడ విడ్త్ హైట్ ఉన్నాయి కదండి, విడ్త్ హైట్. ఇక్కడ విడ్త్ దగ్గరికి వచ్చి మీరు ఏం పెడతారంటే 1 పేజ్ కనుక పెట్టుకున్నట్లయితే ఏమవుతుందంటే మొత్తం కాలమ్స్ అన్నీ కూడా ఒకే పేజ్లో అడ్జస్ట్ అవ్వడం జరుగుతుందండి. ఓకే, యాక్చువల్గా హైట్ దగ్గరికి వచ్చి అంటే మొత్తం మీరు వర్క్ షీట్ తీయబోయే హైట్ ఉంటుంది కదండి, ఆ హైట్ మీకు ఫర్ ఎగ్జాంపుల్ ఓన్లీ 5 పేజెస్లో అడ్జస్ట్ అవ్వాలనుకోండి, జస్ట్ ఇక్కడ 5 పెట్టుకోండి. ఆటోమేటిక్గా మొత్తం అన్ని కాలమ్స్ కూడా ఒకే పేజ్లో వస్తాయి.
మీరు ప్రింట్ తీసినప్పుడు మీకు ఎన్ని పేజెస్ రావడానికి అవకాశం ఉందంటే ఓన్లీ 5 పేజెస్ రావడానికి మాత్రం అవకాశం ఉంది. ఓకే, చూడండి ఇక్కడ 1 to 5 అని వస్తుంది. అంటే మనం ఏం చేసామంటే అడ్జస్ట్ చేసామండి. ఏం అడ్జస్ట్ చేసామంటే మొత్తం అన్ని కాలమ్స్ కూడా ఒకే షీట్లోకి వచ్చేలాగా మనకి అవుట్పుట్ వచ్చి ఓన్లీ 5 పేజెస్ వచ్చేలాగా అడ్జస్ట్ చేసాం. ఎప్పుడైతే అడ్జస్ట్ చేసామో ఆటోమేటిక్గా ఈ పర్సంటేజ్ ఏమైందండి 29%కి వచ్చిందండి. అంటే ఏమైందంటే తగ్గిపోద్దండి. ఓకే, ఈ విధంగా మనకి ఈ స్కేలింగ్ అనే ఆప్షన్ అనేది ఉపయోగపడుతుంది. నెక్స్ట్ కమింగ్ టు నెక్స్ట్ ఆప్షన్ చూడండి. ఇక్కడ ప్రింట్ ఏరియా అని ఉందండి. ప్రింట్ ఏరియా, ఓకే, ప్రింట్ ఏరియా ఆప్షన్ చూడండి ఒకసారి. ప్రింట్ ఏరియా దగ్గరకు వచ్చేటప్పటికి ఇప్పుడు నేను ఇలా ఈ పేజ్ కనపడుతుంది కదండి మీకు. ఈ పేజ్లో జస్ట్ నేను అవుట్పుట్ మీకు ప్రింట్ ప్రివ్యూ చూడాలనుకోండి, అంటే మనకు మీరు ప్రింట్ తీసినప్పుడు ఎలా వస్తుందో తెలుసుకోవాలనుకోండి, జస్ట్ కంట్రోల్ బటన్ పీ నొక్కండి. ఓకే, సో కంట్రోల్ బటన్ పీ ప్రెస్ చేశారనుకోండి మీకు ఇలాగా మొత్తం కనపడుతుంది కదండి. ఓకే, జస్ట్ వెయిట్. ఒకసారి కంట్రోల్ బటన్ పీ ప్రెస్ చేయండి. ఇంకా ఇలా అవుట్పుట్ కనపడుతుంది కదండి. మొత్తం ఎంప్లాయీ నెంబరు, ఎంప్లాయీ నేమ్, బేసిక్, పిఎఫ్ ఇవన్నీ కనపడుతున్నాయి కదా. ఇక్కడ ఎండ్ ఆఫ్ పేజ్కి వచ్చేటప్పటికి ఎండ్ ఆఫ్ పేజ్ పెట్టుకున్నాం మనం. సో ఎండ్ ఆఫ్ పేజ్ మొత్తం అన్ని కనపడుతున్నాయి. ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే నాకు మొత్తం ప్రింట్ అవ్వాల్సిన అవసరం లేదండి. నేను జస్ట్ ఈ పోర్షన్ అంతా సెలెక్ట్ చేస్తున్నాను. సెలెక్ట్ చేసి పేజ్ లేఅవుట్ ట్యాబ్లోకి వెళ్ళి, ఓకే, పేజ్ లేఅవుట్ ట్యాబ్లో పేజ్ సెటప్ గ్రూప్లో ఇక్కడ ప్రింట్ ఏరియా అని కదండి. ప్రింట్ ఏరియా సెట్ ప్రింట్ ఏరియా మీద కొట్టానండి. ఎప్పుడైతే సెట్ ప్రింట్ ఏరియా మీద కొట్టానో ఇప్పుడు మీకు ఏమవుతుందంటే నేను ప్రింట్ తీసినప్పుడు నేను ఏ పోర్షన్ అయితే ప్రింట్ ఏరియా కింద మార్చానో ఓన్లీ అది మాత్రమే ప్రింట్ అవుతుందండి. జస్ట్ కంట్రోల్ బటన్ పీ ప్రెస్ చేయండి. మీకు ఏమైందండి ఓన్లీ ఈ ఎంప్లాయీ నెంబరు, ఎంప్లాయీ నేమ్ ఇవి మాత్రమే ప్రింట్ అవుతున్నాయి. కానీ ఇక్కడ ఎండ్ ఆఫ్ పేజ్ ప్రింట్ అవ్వట్లేదండి. ఎందుకంటే ఓన్లీ మనం ఏం చేసామండి ఈ పోర్షన్ అంతటిని సెలెక్ట్ చేసి ప్రింట్ ఏరియా కింద మార్చాం. ఇప్పుడు మీరు ప్రింట్ ఏరియాని కనుక మళ్ళీ క్లియర్ చేయాలనుకోండి, సేమ్ పేజ్ లేఅవుట్ ట్యాబ్లో పేజ్ సెటప్ గ్రూప్లో ప్రింట్ ఏరియా దగ్గరికి వెళ్ళి క్లియర్ ప్రింట్ ఏరియా కనుక కొడితే ఆటోమేటిక్గా మీకు ప్రింట్ ఏరియా అనేది క్లియర్ అవుతుందండి. క్లియర్ అవుతుంది. ఒకసారి మీరు మళ్ళీ అవుట్పుట్ చూసారంటే మీకు ఎలా కనపడుతుంది అంటే మొత్తం కనపడుతుంది. టు సెట్ ప్రింట్ ఏరియా, ప్రింట్ ఏరియాని కనుక సెట్ చేస్తే మనం ఏ ఏరియాని అయితే ప్రింట్ ఏరియా కింద మారుస్తామో అది మాత్రమే మీకు ప్రింట్ అవుతుంది. ప్రింట్ ఏరియా కింద మార్చాలంటే మీరు సెల్స్ని సెలెక్ట్ చేసుకోవడం. చూడండి ఇప్పుడు నేను 2 సెల్స్ని సెలెక్ట్ చేస్తున్నాను. జస్ట్ 3 rows సెలెక్ట్ చేశానండి. సెలెక్ట్ చేసి ఓకే పేజ్ లేఅవుట్ ట్యాబ్లో పేజ్ సెటప్ గ్రూప్లోకి వెళ్ళి ఇక్కడ సెట్ ప్రింట్ ఏరియా మీద కొట్టానండి. ఓకే, సో ఇది ప్రింట్ ఏరియా కింద మారింది. చూడండి ప్రింట్ ఏరియా కింద మారినప్పుడు ఇలా డాటెడ్ లైన్స్ బ్లాక్ రూపంలో కనపడుతుంటాయి. ఇప్పుడు మీరు కంట్రోల్ బటన్ పీ నొక్కారనుకోండి ఓన్లీ మీకు ఆ 3 rows మాత్రమే కనపడాయండి. ఓకే, ఈ విధంగా మీరు ప్రింట్ ఏరియాని సెట్ చేయొచ్చు. సెట్ చేసిన ప్రింట్ ఏరియాని కనుక క్లియర్ చేయాలి అంటే ప్రింట్ ఏరియాలోకి వెళ్ళి క్లియర్ ప్రింట్ ఏరియా మీద కొట్టండి. మీకు ఆటోమేటిక్గా ప్రింట్ ఏరియా క్లియర్ అవుద్ది. మీకు మళ్ళీ మొత్తం ప్రింట్ అవుతాయండి. ఓకే, నెక్స్ట్ కమింగ్ టు నెక్స్ట్ ఆప్షన్ చూడండి. నెక్స్ట్ ఆప్షన్కి వచ్చేటప్పటికి ఓకే జస్ట్ పేజ్ బ్రేక్ అని ఉంది కదండి. పేజ్ బ్రేక్ ఈ ఆప్షన్ చెప్దాం ఒకసారి. సో పేజ్ బ్రేక్ ఆప్షన్ చెప్దాం. ఓకే, సో పేజ్ బ్రేక్ ఆప్షన్ చూస్తే ఒకసారి మీరు ఇది చూసారనుకోండి. ఇప్పుడు ఈ షీట్ ఉంది కదా, ఈ షీట్లో నేను ప్రింట్ చేసినప్పుడు జస్ట్ కంట్రోల్ బటన్ పీ ప్రెస్ చేయండి. సో ఎన్ని ప్రింట్ అవుతున్నాయండి ఈ వర్క్ షీట్లో? చాలా ప్రింట్ అవుతున్నాయి. నాకు ఓన్లీ ఎన్ని ప్రింట్ అవ్వాలంటే 10 rows మాత్రమే ప్రింట్ అవ్వాలండి. సో 10 rows మాత్రమే ప్రింట్ అవ్వాలి. ఓకే, అంటే ఎక్కడి నుంచి ఎక్కడి వరకు వెళ్ళాలంటే నాకు 120 వరకు ప్రింట్ అవ్వాలంటే రిమైనింగ్ ప్రింట్ అవ్వకూడదు. అటువంటిప్పుడు మనం ఏం చేస్తామంటే ఓకే మనం పేజ్ బ్రేక్ని సెట్ చేస్తామండి. పేజ్ బ్రేక్. ఓకే, సో పేజ్ బ్రేక్ కనుక సెట్ చేయాలంటే ఫర్ ఎగ్జాంపుల్ మీకు 5 rows ప్రింట్ అవ్వాలనుకోండి, 5 rows ప్రింట్ చేయొచ్చు, 10 rows ప్రింట్ చేయొచ్చు. అంటే ఒక పేజ్కి ఎన్ని rows పెట్టాలో మనం ఈ ఆప్షన్ ద్వారా సెట్ చేయొచ్చు. నేను కర్సర్ ఇక్కడ ప్లేస్ చేసానండి. ప్లేస్ చేసి ఓకే పేజ్ లేఅవుట్ ట్యాబ్లో పేజ్ సెటప్ గ్రూప్లో బ్రేక్ అని ఉంది కదండి. ఓకే, ఇక్కడ ఇన్సర్ట్ పేజ్ బ్రేక్ కొట్టానండి. ఏం కొట్టానండి? ఇన్సర్ట్ పేజ్ బ్రేక్. ఎప్పుడైతే ఇన్సర్ట్ పేజ్ బ్రేక్ కొట్టానో చూడండి ఆటోమేటిక్గా మీకు ఏమైందండి ఇలాగా డాటెడ్ లైన్స్ కనపడతాయి. ఫస్ట్ పేజ్ అవుతుందండి, ఇది ఆటోమేటిక్గా సెకండ్ పేజ్. ఈ విధంగా ఒకసారి మీకు వ్యూ చూడాలనుకోండి జస్ట్ ఈ పేజ్ లేఅవుట్ ట్యాబ్లోకి వెళ్తే మీకు ఇలా వ్యూ కనపడుతుంది. ఓకే, జస్ట్ ఇదిగోండి పేజ్ 1, పేజ్ 2, పేజ్ 3 ఈ విధంగా మీకు వ్యూ అనేది కనపడడం జరుగుతుంది. జస్ట్ మళ్ళీ యాజ్ ఇట్ ఈజ్ నార్మల్గా పెట్టుకోండి. ఓకే, చూడండి ఇది పేజ్ 1 అండి, పేజ్ 2,
పేజ్ 3 ఈ విధంగా మీకు కనపడడం జరుగుతుంది. సో ఇప్పుడు నేను ఏం చేశానంటే పేజ్ బ్రేక్ అనేది సెట్ చేయడం జరిగిందండి. సో పేజ్ బ్రేక్ నేను ఎప్పుడైతే సెట్ చేశానో ఇక్కడ సెట్ చేశాను కాబట్టి మీకు ఎన్ని రోస్ ప్రింట్ అవుతాయి చూడండి ఒకసారి. కంట్రోల్ బటన్ పీ నొక్కండి. సో ఎప్పుడైతే కంట్రోల్ బటన్ పీ ప్రెస్ చేసానో మీకు ఆటోమేటిక్గా ఎన్ని రోస్ ప్రింట్ అయ్యాయండి? ఓన్లీ 120 రోస్ మాత్రమే ప్రింట్ అవుతాయి, 10 రోస్ మాత్రమే ప్రింట్ అవుతాయి. ఈ విధంగా మీరు పేజ్ బ్రేక్ ఆప్షన్ సెట్ చేసుకోవచ్చు. ఒకసారి ఈ స్కేలింగ్ ఉంది కదండి, ఈ స్కేలింగ్ దగ్గరికి వెళ్ళి చూడండి ఒకసారి. నేను జస్ట్ జూమ్ చేస్తున్నానండి, సమ్ 125 పెట్టాను. సో ఎప్పుడైతే ఇలా జూమ్ చేసానో మీకు ఆటోమేటిక్గా ఏమవుతుందంటే ఈ విధంగా పెరగడం జరుగుతుందండి. సో జూమ్ టు పేజ్. ఓకే, జూమ్ చేసుకుని చూడండి ఒకసారి, మీకు అర్థం అవుతుంది. జస్ట్ 150 పెట్టానండి, ఇలా జూమ్ అవుతుంది. ఓకే, 150, 170. సో 170 పెట్టాం, మీకు ఇలా జూమ్ అవడం జరుగుతుంది. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు మీరు పేజ్ బ్రేక్ సెట్ చేశారు కదండి. పేజ్ బ్రేక్ అనేది సెట్ చేయాలంటే పేజ్ లేఅవుట్ ట్యాబ్లో పేజ్ సెటప్లో బ్రేక్లోకి వెళ్ళి ఇన్సర్ట్ పేజ్ బ్రేక్ మీద కొట్టాలి. ఇప్పుడు నేను ఈ బ్రేక్ రిమూవ్ చేయాలనుకోండి, సేమ్ పేజ్ లేఅవుట్ ట్యాబ్లో పేజ్ సెటప్ గ్రూప్లో ఈ రిమూవ్ పేజ్ బ్రేక్ కొడితే మీకు ఆటోమేటిక్గా పేజ్ బ్రేక్ పోతుందండి. పేజ్ బ్రేక్ పోయి 120 కన్నా ఎక్కువ కాలమ్సే మీకు ప్రింట్ అవ్వడం జరుగుతుంది. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు ఒకసారి మీరు అబ్జర్వ్ చేయండి. ఇక్కడ ఫస్ట్ నాకు ఎంప్లాయీ నెంబర్, ఎంప్లాయీ నేమ్, బేసిక్, పిఎఫ్ అన్ని ఇచ్చాను కదండి. ఓకే, సో ఇలా ఇచ్చినప్పుడు ఒకసారి ప్లీజ్ అబ్జర్వ్. ఇప్పుడు కంట్రోల్ పీ నొక్కి చూడండి ఒకసారి. ఇది ఫస్ట్ పేజ్ అండి, ఇది సెకండ్ పేజ్, థర్డ్ పేజ్, ఫోర్త్ పేజ్. మీకు ఇక్కడ ఏమవుతుందండి, ప్రతి పేజ్లోనూ కూడా హెడ్డింగ్ అనేది ఏమవుతుందంటే రిపీట్ అవుతుందండి. నేను హెడ్డింగ్ మాత్రం ఎన్నిసార్లు పెట్టానంటే హెడ్డింగ్ మాత్రం నేను ఓన్లీ ఒక టైం మాత్రమే పెట్టాను. మీకు అలా హెడ్డింగ్ కనుక రిపీట్ అవ్వాలనుకోండి, ఓకే ఒకసారి హెడ్డింగ్ తీసేస్తాను చూడండి. ఇక్కడ హెడ్డింగ్ రిపీట్లో పెట్టేసాం ఆల్రెడీ. సో ఇప్పుడు నేను హెడ్డింగ్ తీసాను. ఓకే, సో ఒకసారి మీరు ప్రింట్ చూడండి. ఇది ఫస్ట్ పేజ్ అండి, ఇది సెకండ్ పేజ్, థర్డ్ పేజ్, ఫోర్త్ పేజ్, ఫిఫ్త్ పేజ్. ఇప్పుడు నాకు ఈ ఎంప్లాయీ నెంబరు, ఎంప్లాయీ నేము, బేసిక్, పిఎఫ్ అనే నెంబర్ ఉన్నాయి కదండి. ఈ హెడ్డింగ్ అనేది నాకు ప్రతి పేజ్కి కూడా రిపీట్ అవ్వాలండి. ఇప్పుడు చెప్పేది ఏంటంటే ప్రింట్ టైటిల్స్ అనే ఆప్షను. ఓకే, సో నాకు ఎంప్లాయీ నెంబరు, ఎంప్లాయీ నేమ్, బేసిక్, పిఎఫ్ ఈ రో నాకు ప్రతి పేజ్కి ఖచ్చితంగా రిపీట్ అవ్వాలండి. ఓకే, రిపీట్ అవ్వాలి కాబట్టి ఒకసారి చూడండి. జస్ట్ బార్డర్ సెట్ చేస్తానండి, జస్ట్ వెయిట్. ఓకే, చూడండి నాకు ఈ రో ప్రతి పేజ్కి రిపీట్ అవ్వాలి కాబట్టి రిపీట్ అవ్వాలండి. ఎందుకు రిపీట్ అవ్వాలంటే మీరు ప్రింట్ తీసినప్పుడు మీకు ఓన్లీ ఇవి మాత్రమే కనపడుతున్నాయి, ఇవి ఏంటో హెడ్డింగ్ రావట్లేదు కదండి. సో రిపీట్ అవ్వాలి కాబట్టి ఏం చేస్తారంటే ఒకసారి మీరు ఇక్కడ ప్రింట్ టైటిల్స్ అనే ఆప్షన్ కనపడుతుంది కదండి. ఈ ప్రింట్ టైటిల్స్ అనే ఆప్షన్ క్లిక్ చేయండి. ఇక్కడ రోస్ టు రిపీట్ అని ఉంది కదా, రోస్ టు రిపీట్ అట్ ఎ టాప్ అని ఉంది కదా, జస్ట్ కర్సర్ ఇక్కడ ప్లేస్ చేయండి. మనకి ఏ రో రిపీట్ అవ్వాలండి? ఫస్ట్ రో రిపీట్ అవ్వాలి కాబట్టి జస్ట్ ఫస్ట్ రో మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసి ఇక్కడ ఓకే బటన్ ప్రెస్ చేయండి. ఓకే, ఓకే బటన్ ప్రెస్ చేసి ఒకసారి మీరు అవుట్పుట్ చూడండి. కంట్రోల్ బటన్ పీ నొక్కండి. ఎంప్లాయీ నెంబర్, ఎంప్లాయీ నేమ్, బేస్, పిఎఫ్ ఇది ఫస్ట్ పేజ్ అండి. ఓకే, కమింగ్ టు సెకండ్ పేజ్, థర్డ్ పేజ్, ఫోర్త్ పేజ్, ఫిఫ్త్ పేజ్. అంటే మీకు సేమ్ హెడ్డింగ్ అనేది అన్ని పేజెస్లో కూడా రిపీట్ అవ్వడం జరుగుతుందండి. ఓకే, ఈ విధంగా మీకు ప్రింట్ తీసేటప్పుడు డిఫరెంట్ ఆప్షన్స్ అన్నీ కూడా మీరు సెట్ చేసుకోవచ్చు. సో ఈ ఆప్షన్స్ అన్నీ కూడా మనకి ఎక్కడ అవైలబుల్గా ఉంటాయంటే పేజ్ లేఅవుట్ ట్యాబ్లో, పేజ్ సెటప్ గ్రూప్లో మీకు ఈ ఆప్షన్స్ అన్ని అవైలబుల్గా ఉంటాయి. స్కేలింగ్ అనే ఆప్షన్ మాత్రం సేమ్ పేజ్ లేఅవుట్ ట్యాబ్ అనండి, స్కేల్ టు ఫిట్ అనే గ్రూప్లో మీకు అవైలబుల్గా ఉంటుంది. ఓకే, సో ఆప్షన్స్ ఏవేంటంటే మార్జిన్స్, ఓరియంటేషన్, పేజ్ సైజ్, స్కేలింగ్, ప్రింట్ ఏరియా, పేజ్ బ్రేక్, ప్రింట్ టైటిల్స్. ఒకసారి నేను మళ్ళీ సేమ్ చెప్తాను చూడండి. సో ఫస్ట్ ఆప్షన్ కాపీస్ అండి, మీకు ఎన్ని కాపీస్ కావాలో చెప్తుంది. ఓకే, సెకండ్ ఆప్షన్కి వచ్చేటప్పటికి ఇక్కడ ప్రింటర్ అని కనపడుతుంది కదండి. మీకు మీ సిస్టమ్కి చాలా రకాలైన ప్రింటర్స్ కనెక్ట్ అయి ఉండొచ్చు. మనం ప్రెజెంట్గా ఏ ప్రింటర్ ద్వారా అవుట్పుట్ చేద్దాం అనుకుంటున్నామో అవుట్పుట్ మనం ఏ ప్రింటర్ ద్వారా అవుట్పుట్ రావాలనుకుంటున్నామో ఆ ప్రింటర్ని సెలెక్ట్ చేసుకోవాలి. నెక్స్ట్ సెట్టింగ్స్లోకి వచ్చేటప్పటికి ప్రింట్ యాక్టివ్ షీట్స్ అండి.
ప్రింట్ యాక్టివ్ షీట్స్ అంటే యాక్టివ్ షీట్ పెడితే కరెంట్గా మీరు ఏ వర్క్ షీట్లో అయితే వర్క్ చేస్తున్నారో అది ప్రింట్ అవుతుంది. ఎంటైర్ వర్క్ బుక్ పెట్టుకుంటే మొత్తం వర్క్ బుక్ ప్రింట్ అవుతుంది. ప్రింట్ సెలెక్షన్ పెడితే ఓన్లీ సెలెక్టెడ్ పోర్షన్ మాత్రమే ప్రింట్ అవుతుంది. అలాగే మీకు ఎన్ని పేజెస్ కావాలంటే నాకు ఇక్కడ చూడండి ఒకసారి. యాక్చువల్గా ప్రింట్ తీస్తే 5 పేజెస్ ఉన్నాయండి. సో 5 పేజెస్ నో స్కేలింగ్ పెడుతున్నాను. జస్ట్ నో స్కేలింగ్ పెడితే ఎన్ని పేజెస్ వచ్చాయండి? 55 పేజెస్ వచ్చాయి. నాకు ఓన్లీ ఫస్ట్ 3 పేజెస్ కావాలంటే ఇక్కడ 1 పెట్టుకోండి, ఇక్కడ 3 పెట్టండి. ఓకే, ఇక్కడ 1, ఇక్కడ జస్ట్ 1 ప్రెస్ చేయండి. ఓకే, ఇక్కడ 3. ఎప్పుడైతే 1 2 3 పెట్టారో ఓన్లీ 3 పేజెస్ మాత్రం ప్రింట్ అవుతాయి. ఇక్కడ కొల్లేటెడ్ అండ్ అన్కొల్లేటెడ్ అనే ఆప్షన్ ఉంది. కొల్లేటెడ్ కనుక పెట్టుకుంటే మీకు ఏమవుతుందంటే మీకు మొత్తం ఎన్ని కాపీస్ తీస్తున్నాం అంటే 3 కాపీస్ తీస్తున్నాం అండి. సో 3 కాపీస్ తీసేటప్పుడు మీకు ఎలా ప్రింట్ అవుతుందంటే పేజ్ 1ని, పేజ్ 2ని, పేజ్ 3ని ఫస్ట్ ప్రింట్ చేస్తుంది. ఓకే, అంటే 1 2 3 1 2 3 1 2 3 అలా సెట్గా ప్రింట్ అవుద్ది. ఒకవేళ అదే అన్కొల్లేటెడ్ కనుక పెట్టుకున్నారు అనుకోండి, అన్కొల్లేటెడ్ కనుక పెట్టుకుంటే ఫస్ట్ పేజ్ 1ని 3 టైమ్స్ ప్రింట్ చేస్తుంది, తర్వాత పేజ్ 2ని 3 టైమ్స్, పేజ్ 3ని 3 టైమ్స్ ప్రింట్ చేస్తుంది. తర్వాత ఇది ఓరియంటేషన్ అంటామండి. సో వెర్టికల్గా రావాలంటే పోర్ట్రైట్ పెట్టుకోవాలి, అలాగే అడ్డంగా రావాలంటే ల్యాండ్స్కేప్ పెట్టుకోవాలండి. నెక్స్ట్ పేజ్ సైజ్, పేపర్ సైజ్. సో పేజ్ సైజ్ అండి. సో పేజ్ సైజ్కి వచ్చేటప్పటికి మనకి డిఫరెంట్ సైజెస్ ఉంటాయి. లెటర్, టాబ్లాయిడ్, లీగల్, ఎగ్జిక్యూటివ్, దీస్ ఆర్ ఆల్ ద సైజెస్. మనకి మార్కెట్లో ఏవి అవైలబుల్గా ఉంటాయంటే A4 లీగల్ అవైలబుల్గా ఉంటాయి. సో A4 కానీ లీగల్ కానీ మీరు సెట్ చేసుకోండి. A4 కానీ లీగల్ కానీ సెట్ చేసుకుంటే ఇంకా ఆటోమేటిక్గా మీకు పేపర్కి తగిన విధంగా అడ్జస్ట్ అవుతుందండి. ఓకే, నెక్స్ట్ అలాగే ఇవి మార్జిన్స్ అండి. మార్జిన్స్ అంటే నేరో మార్జిన్స్ ఉంటాయండి. సో నేరో మార్జిన్స్ కాబట్టి మీకు ఇక్కడ ఎన్ని పట్టేయండి? ఓన్లీ 10 పట్టే. ఓకే, అదే మీరు వైడ్ పెట్టుకుని చూడండి. సో వైడ్ పెట్టుకోవచ్చు. వైడ్ పెడితే 9 పడతాయండి. అలా కాకుండా మీకు మీరే మార్జిన్స్ కూడా సెట్ చేసుకోవచ్చు. కస్టమ్ మార్జిన్ మీద కొట్టుకుని ఇక్కడ లెఫ్ట్ మార్జిన్, రైట్ మార్జిన్, టాప్ మార్జిన్, బాటమ్ మార్జిన్ సెట్ చేసుకుంటాం. ఓకే, ఈ విధంగా మీరు తర్వాత స్కేలింగ్ గురించి ఇప్పుడే చెప్పాం కదండి. జస్ట్ స్కేలింగ్, ప్రింట్ ఏరియా. సో ప్రింట్ ఏరియా ఉపయోగించి మీరు ఏం చేయొచ్చు అంటే మీకు కావాల్సిన పోర్షన్ని ప్రింట్ ఏరియా కింద మార్చచ్చు. జస్ట్ సెలెక్ట్ చేయడం, పేజ్ లేఅవుట్ ట్యాబ్లో పేజ్ సెటప్ గ్రూప్లో ప్రింట్ ఏరియాలో సెట్ ప్రింట్ ఏరియా మీద కొడితే ఓన్లీ ఈ పోర్షన్ మాత్రమే మీకు ప్రింట్ అవుతుందండి. ఓకే, నెక్స్ట్ పేజ్ బ్రేక్స్ కనుక ఇవ్వాలంటే చూడండి ఒకసారి. నాకు ఇక్కడ జస్ట్ వెయిట్. ఇప్పుడు నాకు ఇలా ఉంది కదండి. నాకు ఓన్లీ ఫస్ట్ 10 rows మాత్రమే ప్రింట్ అవ్వాలనుకోండి. జస్ట్ కర్సర్ అక్కడ పెట్టుకోవడం, కర్సర్ అక్కడ పెట్టడం. మీకు పేజ్ బ్రేక్ ఇవ్వాలంటే బ్రేక్ దగ్గరికి వెళ్ళి ఇన్సెట్ పేజ్ బ్రేక్ మీద కొడతాం. చూడండి పేజ్ బ్రేక్స్ వచ్చినాయి కదండి. ఒకసారి మీరు అవుట్పుట్ చూసుకుంటే మళ్ళీ మీకు 10 rows మాత్రమే ప్రింట్ అవుతాయండి. అలా కాకుండా మీరు ఈ పేజ్ బ్రేక్ కనుక మీరు రిమూవ్ చేయాలంటే జస్ట్ మళ్ళీ ఇక్కడికి వెళ్ళి రిమూవ్ పేజ్ బ్రేక్ కొడితే మీకు పేజ్ బ్రేక్ అనేది రిమూవ్ అవ్వడం జరుగుతుంది. సో ప్రింట్ తీసేటప్పుడు మీకు ఇన్ని రకాలైన ఆప్షన్స్ ఉంటాయి. సో ప్రింట్ టైటిల్స్ అనే ఆప్షన్ ఎందుకంటే మనం ప్రింట్ తీసేటప్పుడు హెడ్ అనేది కనుక రిపీట్ అవ్వాలంటే మీకు ఏ ఆప్షన్ ఉపయోగపడుతుంది అంటే ప్రింట్ టైటిల్స్ అనే ఆప్షన్ ఉపయోగపడుతుంది. థ్యాంక్ యూ. ఇక్కడతో మీకు ఫస్ట్ యూనిట్ అనేది కంప్లీట్ అవ్వడం జరిగిందండి. సో ఫస్ట్ యూనిట్లో మనం ఏమేం కాన్సెప్ట్ చెప్పామంటే మైక్రోసాఫ్ట్ ఎక్సెల్ ఫీచర్స్ చెప్పామండి. ఓకే, తర్వాత వర్క్షీట్ యొక్క పార్ట్స్ చెప్పాం, ఫార్ములాస్ అంటే ఏంటో చెప్పాం, తర్వాత సెల్ రిఫరెన్సెస్ ఏముంటాయో చెప్పాం, నెంబర్ ఫార్మేటింగ్ గురించి చెప్పాం, ప్రింటింగ్ ఆప్షన్స్ గురించి చెప్పాం. ఈ చెప్పినవన్నీ కూడా మీరు జాగ్రత్తగా ఫాలో అవ్వండి. నేను నోట్స్ మీకు సెండ్ చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ.